తిరిగి ఈ మధ్యన సమయంలో దేవుని వాక్యం నేర్చుకోవడానికి దేవుని సన్నిధిలో చేరుకున్న ప్రతి సహోదరికి సోదరి మనందరికీ కూడాను హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను అండి. తెస్సలోనికీ పత్రిక మనం చదువుతూ ఉన్నాం. రెండో పత్రిక 2వ అధ్యాయంలో ఉన్నాం మనం. హలో, పిల్లలు కంట్రోల్ చేయాలండి, పెద్దవాళ్ళు నిశ్శబ్దం ఉండాలి. మీరు పౌలు రాసినటువంటి తెస్సలోనికీ 2వ పత్రిక మనం చదువుతూ ఉన్నాం. ఈ పత్రికలో ఉన్నటువంటి ప్రధానమైన సమస్య ఏంటంటే యేసుప్రభు యొక్క రాకడ గురించి కొంతమంది అపార్థం చేసుకొని రాకడ గతించింది, రాకడ సంభవించింది అనే విషయాన్ని అక్కడ ఉన్న సంఘానికి బోధించినప్పుడు కొంతమంది చంచల మనసుకులు అయిపోయి భయాందోళనకు గురయ్యే పరిస్థితి వస్తుంది. కాబట్టి పౌలు వాటిని దృష్టిలో పెట్టుకొని ప్రభు రాకడ సంభవించడానికి ముందు జరగవలసిన కొన్ని విషయాలు ఉన్నాయి. ముందు భ్రష్టత్వం సంభవించాలి, తర్వాత నాశన పాత్రలో మహాపురుషుడు బయలుపరచబడితే తప్ప ఆ దినం రాదు అనే విషయాన్ని చెప్తూ ఉన్నాడు. ఆ విషయాన్ని మనం 5 వచనాలు చదువుకున్నాం. 6వ వచనం నుంచి మరికొన్ని సంగతులు మనం ఈ సందర్భంలో ఆలోచించేద్దాం. భ్రష్టత్వం అనే వాటికి అర్థం చూడాలి. ఏ భ్రష్టత్వం ఇక్కడ? వ్యక్తి భ్రష్టత్వమా, విశ్వాస భ్రష్టత్వమా? అంటే వ్యక్తి ఏమో పాపం చేసి నైతికంగా దిగజారిపోతాడు, విశ్వాసంలోకి వచ్చి విశ్వాస సంబంధమైనటువంటి జీవితం నుంచి మార్గం తప్పిపోవడం అనేది విశ్వాస భ్రష్టత్వం అన్నాడు. అది అపోస్తుల బోధ వల్ల దేవుడి సంకల్పంలో నుంచి భూమి సంఘం ఏర్పడితే ఆ సంఘం కొంతకాలానికి ఏమైపోయిందంటే విశ్వాస భ్రష్టత్వం లోనైపోయిందండి. విశ్వాస భ్రష్టత్వం సంభవించింది అనే విషయాన్ని దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా అనేక సందర్భాలు చెప్తూ వచ్చాడు. అబద్ధ బోధకులు వస్తారు అని, వారు గురచనం వేసుకొని మీ మధ్యకు వచ్చినప్పుడు వాళ్ళు క్రూరమైన తోడేళ్ళని, వారు అబద్ధాన్ని బోధిస్తారు అని, వారు దొంగ అపోస్తులకు వస్తారు అని, వారిని కనిపెట్టమని అనేక సందర్భాల్లో దేవుడు తన గ్రంథంలో రాయించారు. లేకపోతే అనేక సందర్భాల్లో చెప్పిన మాటలు మనం సువార్తలో చూస్తాం, అపోస్తల కార్యంలో చూస్తాం, పత్రికలో కూడా చూస్తామండి. అప్పుడు ఆ భ్రష్టత్వానికి సంబంధించి కొంతమంది అబద్ధికుల వేషధారణ వలన దెయ్యముల బోధ యందు లక్ష్య పెట్టి, ఆ దెయ్యముల బోధ ఏంటంటే కొంతమంది వివాహాన్ని ఏం చేస్తారంటే నిషేధిస్తారంటే, అంటే వివాహం చేసుకోకూడదు, మనం కన్నికలుగా నడుచుకో ఉండాలి, లేకపోతే మనం దాన్ని ఏమంటారంటే, అంటే వాళ్ళు చెప్పే రీజన్స్ ఏంటంటే కొంతమంది బైబిల్లో పౌలు నా వల్లే ఉండమన్నాడు కాబట్టి మేము పౌల్లాగా ఉండడానికి వివాహం చేసుకోవట్లేదు, తిమోతి వివాహం చేసుకోలేదు, శీల వివాహం చేసుకున్నట్లేదు, ఇలాంటి దేవుని పరిచయం కొరకు వచ్చినప్పుడు తమను సాక్రిఫైస్ చేసుకుని వచ్చారు కాబట్టి మేము కూడా అలాగ ఉండటానికి కోరుకుంటున్నాం అన్నాడు. అంటే యేసు చెప్పింది ఏంటంటే అనుగ్రహం పొందిన వాడు తప్ప ఎవరు ఉండలేరండి. వివాహం చేసుకోకుండా పాపం చేయమన్నాడండి. అంటే అవన్నీ పబ్లిక్కి చెప్పకూడదు, అక్కడ జరిగే అకృత్యాలు అన్నీ కాదండి, ప్రతి నీచమైన కార్యాలు జరుగుతాయండి అక్కడ. అంటే కొన్ని నాకు అవగాహన ఉంది కాబట్టి నేను పబ్లిక్కి చెబుతున్నానండి. అంత భ్రష్టత్వం ఇంకోటి ఉండదండి. పేరుకి పెళ్లి చేసుకోరు, అన్నీ అపవిత్రమైన కార్యాలు ఉంటాయండి. అంటే లోకం కన్నా దారుణమైనటువంటి స్థితి ఉండిద్దండి అక్కడ. లైవ్ వస్తుందైనా పర్లేదండి. అలాంటి నీచులు దేవుని సేవకులు అనే వేషం వేసుకొని సమాజాన్ని ఏం చేసి భ్రష్టు పట్టించారండి. అంటే వాళ్ళు కొంతమంది యథార్థంగా సేవ చేసేవాళ్ళు ఉంటారండి, అందరూ తప్పు చేసేవాళ్ళు ఉండరు, కొంతమంది యథార్థంగా సేవ చేసేవాళ్ళు ఉంటారండి. కానీ సత్యం చెప్పరండి, అదే వచ్చిన బాధ. ఇప్పుడు ఎవరి అధికారం కింద వాళ్ళు చెప్పాలండి వాక్యం. ఇప్పుడు ఒకవేళ వాక్యం బాగా చెప్పేవాళ్ళు ఉంటారండి ఆలస్యంలో, ఎవరి యొక్క అధికారం కింద ఎవరి యొక్క నియమాలకు అనుకూలంగా వాక్యం చెప్పాలండి. సుప్రీం అథారిటీ పోపు అండి. పోపు జారీ చేసిన చట్టానికి వ్యతిరేకంగా ఏదైనా చెప్తే వాళ్ళ యొక్క విశ్వాస ప్రమాణాల్లో ఏదైనా అక్కడ సంఘంలో జరుగుతుందంటే వాళ్ళ దృష్టికి వెళ్తే తీవ్రంగా వాళ్ళని ఏం చేస్తారండి, శిక్షిస్తారండి. అది ఎవరు అంత ధైర్యం చేయరండి, సాహసం చేయరండి. సిన్సియర్గా చేసే వాళ్ళు కూడా రాజీ పడి అలాగ చేస్తారండి.
అంటే ఇప్పుడు ఈ నాశన పాత్రుడు పాపురుషుడు అంటే ఎవరండి ఈ నాశన పాత్రుడు పాపురుషుడు ఎవరండి? ఎవరంటారండి? సంఘంలో దేవుడి కంటే గొప్ప స్థానాన్ని ఆక్రమించిన వ్యక్తి, దేవుని యొక్క స్థానాన్ని ఆక్రమించిన వ్యక్తి, దేవుడిలాగా ఘనపరచబడాలి కోరుకున్న వ్యక్తి, దేవుడి స్థానాన్ని ఆక్రమించిన వ్యక్తి సంఘంలో ఎవరంటే పోప్ అండి. అంటే పోపు వాక్యానుసారంగా వచ్చిన వ్యక్తే, వాక్యానికి వ్యతిరేకంగా వచ్చిన వ్యక్తే, వాక్యానికి విరుద్ధంగా వచ్చిన వ్యక్తే. అంటే వాక్యానికి విరుద్ధంగా అనే మాట పోపు అనే పదం బైబిల్లో కనబడదు. ఒకవేళ పాప అనే పదం తండ్రి అయితే బైబిల్లో మనందరికీ ఎవరండి తండ్రి? యెహోవా దేవుడు అండి. యెహోవా దేవుడి స్థానాన్ని ఇప్పుడు ఏం చేశాడండి? ఒక మనిషి ఆక్రమించాడండి. దేవుడికి రావాల్సిన ఘనతని మహత్యాన్ని ఇప్పుడు తాను పొందుతున్నాడండి. యేసుప్రభు కూడా అంత గౌరవ మర్యాదలు ఉండవండి. ఒకసారి వాటికన్ సిటీ ఎప్పుడైనా యూట్యూబ్లో కూడా చూడండి, అక్కడ ఆ పోప్కి ఎంత గౌరవప్రదమైన స్థానం ఇస్తారో, ఎంత హుందాగా ఆయన యొక్క వస్త్రధారణ, ఆయన యొక్క సేవా పరిచయం ఉండి, దానికి సేవ చేసేవాళ్ళు, పరిచయం చేసేవాళ్ళు ఎంత గౌరవంగా చేస్తారో. యేసుప్రభునేమో వస్త్రాలు లాగి వేడేశారండి, కానీ ఆయన యొక్క స్టేటస్ ఎలా ఉండిద్దండి? మాసిపోయిన బట్టలు ఉంటాయండి ఆయనకి. ఎప్పుడైనా దేహం నలుగొట్టబడి ఉండిద్దండి పోప్కి. యేసుప్రభు సామాన్యులాగా జీవించాడండి, అపోస్తులతో సామాన్యంగా జీవించారండి. కొన్ని సందర్భాల్లో వాళ్ళకి తినడానికి భోజనం కూడా ఉండే కాదండి సువార్త వ్యాప్తి జరిగించే క్రమంలో. కానీ వీళ్ళకి ఎలా ఉండిద్దండి? రాయల్ లైఫ్ అండి. అంటే అంత లగ్జరీ జీవితం వాళ్ళకి ఉందండి. అంటే లగ్జరీ జీవితం ఉండొద్దని కాదు చెప్తుంది, కానీ వాళ్ళు దేవుడికి రావాల్సిన ఘనతని వాళ్ళకి ఆపాదించడం చాలా దారుణం అండి. అప్పుడు 6వ వచనంకి వెళ్ళిపోదాం. 6వ వచనం నుంచి 12వ వచనం వరకు, 6 నుంచి 12 వరకు. ఈ నాశన పాత్ర పురుషుడు బయలుపరచబడితే తప్ప ఆయన రాకడ, ప్రభువు యొక్క రాకడ రాదు అన్నాడు కదా. అప్పుడు ఏమంటున్నాడంటే 6వ వచనంలో, అంటే 5వ వచనంలో ఏం రాసుకున్నారండి? 5వ వచనం, 5వ వచనం ఒకటి ఏం రాసుకున్నారండి? అంటే పౌలు పూర్వం చెప్పిన సంగతి ఉందండి. 5వ వచనం ఒకటే, నేను ఇంకనూ మీ వద్ద ఉన్నప్పుడు ఈ సంగతులు మీతో చెప్పిదని జ్ఞాపకం ఉంచుకోనలేదా, లేకపోతే జ్ఞాపకం లేదా అంటే 5వ వచనం ఒకటే ఏం జ్ఞాపకం చేశాడండి? ఈ సంగతులు చెప్పాడు. ప్రభు రాకడకు సంబంధించి కొన్ని విషయాలు చెప్పాడు, అది జ్ఞాపకం లేదా అనే విషయం చెప్పాడండి. అంటే 5వ వచనం ఒకటే మనం రాసుకుంటే పూర్వం చెప్పిన సంగతి. 6 నుంచి 12 వరకు ఇక్కడ ఇది రాద్దాం. నాశన పాత్రుడగు పాపురుషుడు, నాశన పాత్రుడగు పాప పురుషుడు బయలుపరచబడాలి. విశ్వాస భ్రష్టత్వం సంభవించాలి. మొదట భ్రష్టత్వం సంభవించింది తిమోతి పత్రికలో చెప్పినట్టుగా. 2 నాశన పాత్రుడు పాపురుషుడు బయలుపరచబడితే తప్ప రాకడ రాదు. ఎవరా నాశన పాత్రుడు పాపురుషుడు అంటే ధర్మ విరోధి, లేకపోతే దేవుని స్థానాన్ని ఆక్రమించిన వ్యక్తి పోపు. ఇప్పుడు 6వ వచనం అంటున్నాడు, కాగా వాడు అనే పదం ఉపయోగించాడు. వాడు అంటే ఎవరండి? పాపురుషుడు, నాశన పాత్రుడకు పాపురుషుడు, ధర్మ విరోధి, ధర్మానికి విరుద్ధంగా బ్రతికేవాడు, ధర్మానికి విరుద్ధంగా నడుచుకునేవాడు. కాగా వాడు తన సొంత కాలం ముందు బయలుపరచబడవాలని. ఎప్పుడు బయలుపరచబడాలంటే అండి వాడు ఎప్పుడు రావాలంటే అండి సొంత కాలం ముందు. సొంత కాలం అంటే నిర్ణయించిన కాలంలో అతను రావాలి. అంటే యేసుక్రీస్తు వారిని గురించి
కాలం పరిపూర్ణమైనప్పుడు యేసుక్రీస్తుని దేవుడు పంపించాడు. ఈ మత సంబంధమైనటువంటి విశ్వాసం కొనసాగుతున్నప్పుడు నిర్ణయించబడిన కాలంలోనే అతను వస్తాడే. అప్పుడు ఏం జరిగిద్దంటే అప్పటి వరకు అతను రాకుండా ఉండడానికి ఎవరు అడ్డగిస్తున్నారంటే అండి 6వ వచనంలో, కాగా వాడు తన సొంత కాలం ముందు బయలుపరచబడిన వాళ్ళని వాడిని అడ్డగించినది ఏదో అది మీ ఎరుగుదురు అన్నాడే. ఒక్క నిమిషం. వాడిని అడ్డగించినది, వాణ్ణి అంటే నాశన పాత్రులను, పాత్రుని అడ్డగించినది ఏదో అన్నాడండి. అంటే ఈ పదాలు కొంచెం మనల్ని ఇబ్బంది పెడతాయి. అంటే ఈ నాశన పాత్రుడు పాపపురుషుడు రాకుండా ఇంతకాలం ఏది అడ్డగించిందండి, లేకపోతే ఎవరు అడ్డగించారండి? ఎవరు అడ్డగించారండి? ఈ నాశన పాత్రుడు పాపపురుషుడు బయలుపరచబడకుండా, భ్రష్టత్వం సంభవించకుండా ఎవరు అడ్డగించారండి? అమ్మ, ఎవరు ఎదుర్కొంటూ వచ్చారు? ఎవరు పోరాడారు? లేకుంటే అంటే మనకి ఏమనిపించిందంటే దేవుడు పోరాడాడు అనిపించిందండి, లేకపోతే పరిశుద్ధాత్మ పోరాడాడు అనిపించిందండి. దేవుడు ఎప్పుడో ఉన్నాడు, పరిశుద్ధాత్మ ఎప్పుడో ఉన్నాడండి. అప్పుడు ఉండి ఇప్పుడు లేని వాళ్ళు ఎవరున్నారండి? అపోస్తులు అండి. అంటే అపోస్తులు అంతకాలం ఈ నాశన పాత్రుడు పాపపురుషుడు సంఘం మీద ప్రధానత్వం కోరుకొని దేవుడి స్థానంలోకి వెళ్ళే అలాంటి స్టేటస్, ఆ అధికార వాంఛ కలిగిన వాడిని రావడానికి అపోస్తులు ఏం చేస్తూ వచ్చారండి? అడ్డగిస్తూ వచ్చారండి. అంటే అక్కడ మనం రాసుకోవాల్సింది ఏంటంటే అపోస్తులు అండి. అంటే నాశన పాత్రుడుగా అడ్డగించినది ఏదో అంటే ఎవరు అడ్డగించారు? అపోస్తులు. ఎంతకాలం ఉన్నారండి ఈ అపోస్తులు? 100 సంవత్సరాలు. అంటే మొట్టమొదట శిరఛేదనం చేయబడిన వ్యక్తి ఎవరంటే హతసాక్షి అయిన వ్యక్తి యాకోబు. ప్రకటన గ్రంథం రాసిన ఆయన యోహాను, ఆయన సహోదరుడు. 100వ సంవత్సరం ఇంచుమించుగా 96-100 మధ్య బైబిల్ పూర్తిగా రాయబడింది. యోహాను కూడా మరణించాడండి 100వ సంవత్సరం లోపల. యోహాను కూడా చనిపోయాడు. ఇప్పుడు యోహాను అంటే అపోస్తులు ఉన్నారా? ఇప్పుడు ఈ నాశన పాత్రుడు భ్రష్టత్వానికి అధిపతి, అతను భ్రష్టత్వమునకు అధిపతి. ఈ భ్రష్టత్వం సంభవించకుండా అడ్డగిస్తూ వచ్చిన వ్యక్తులు అపోస్తులు. అపోస్తులు అప్పుడు ఉన్నారు, ఇప్పుడు లేరండి. వాక్యం అప్పుడు ఉంది, ఇప్పుడు ఉందండి. అంటే వాక్యం కాదు అడ్డగించింది. ఏదో అంటే మనం ఏమనిపించింది అంటే ఎవరో వ్యక్తి కాకుండా అది స్త్రీలింగంతో ఉపయోగించాడు కాబట్టి ఇంక ఏదో అనుకుంటామండి. అంటే సామాన్యంగా అర్థం చేసుకుంటే ఈ బైబిల్లో సంఘం ప్రారంభమైన తర్వాత సంఘంలో ప్రధానత్వం కోరుకొని తమ ఉనికిని అందరికంటే గొప్ప స్థానానికి వెళ్తున్నప్పుడు వాళ్ళని ఎవరు ఖండిస్తూ వచ్చారండి? ఉదాహరణకి దియోత్రెఫెన్ వాడు ఉన్నాడండి ఒకడు. మీరు 3వ యోహాను పత్రిక రాసిన సందర్భాన్ని మనం ఆలోచన చేస్తే కొంతమంది అప్పట్లో ఓ ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి మిషనరీకి వెళ్ళేవాళ్ళండి సువార్త ప్రకటన నిమిత్తము. అప్పుడు ఒక ఊరు నుంచి ఇంకొక ఊరు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న క్రీస్తు యొక్క సంఘాలు ఏం చేసినాయి? వాళ్ళు చేర్చుకొని వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చి వాళ్ళకి ఏం చేసేవాళ్ళండి? ఉపచారం చేసేసి అక్కడ వాక్యం చెప్పడానికి అనుమతి ఇచ్చేవాళ్ళండి. ఇది యోహాను పత్రికలో 3వ పత్రిక మనం చూస్తాం. అక్కడ ఉన్న సంఘం చేర్చుకోవాలి, అక్కడ ఉన్న సహోదరుని ప్రోత్సహించి ఆ ప్రాంతంలో వాక్యం చెప్పడానికి అనుమతి ఇవ్వాలి. కానీ ఇదేం జరిగిందండి? దియోత్రెఫె అనేవాడు చేర్చుకోలేదు. అక్కడికి వచ్చిన సహోదరుల్ని చేర్చుకునే వారిని ఏం చేస్తున్నాడు? సంఘం నుంచి వెలివేస్తున్నాడండి. అంటే వ్యక్తి వెలివేయాలా, సంఘం వెలివేయాలా? ఏదన్నా ప్రాబ్లం వస్తే సంఘం వెలివేయాలండి. కానీ ఇప్పుడు ఆ సంఘం మీద ఏం కోరుకుంటున్నాడు ఇతను? ప్రధానత్వం కోరుకుంటున్నాడండి. అందుకే ప్రధానత్వం కోరుకుని దియోత్రెఫె అనేవాడు ఉన్నాడు. నేను వచ్చినప్పుడు వాడు సంగతి చూస్తాననే మాట యోహాను పత్రికలు రాశాడండి. అంటే మొదటి శతాబ్దంలోనే ఇలాంటి ఉనికి ఏర్పడుతున్న తరుణంలో వాటిని ఏం చేస్తూ వచ్చారంటే అడ్డగించారండి అపోస్తులు.
అంటే ఎలాగ అడ్డగించారంటే పరిశుద్ధాత్మ యొక్క శక్తి వల్లనే. వాళ్ళేం సర్వజ్ఞులే కాదు అపోస్తులేమే. పరిశుద్ధాత్మ వాళ్ళకి ఏం కలుగు చేసేవాడు? ఆత్మను వివేచన కలుగు చేసేవాడు. వాళ్ళ బుద్ధి తెలుసండి అపోస్తులకి, ఎందుకంటే పరిశుద్ధాత్ముడు ఆత్మ వివేచన కలుగు చేసేవాడు కదా. ఆ వరం వాళ్ళకు ఉంది కాబట్టి పరిశుద్ధాత్మ శక్తి చేత వీళ్ళు ఏం చేశారు? ఖండిస్తూ వచ్చారు, తప్పులు సరిచేస్తూ వచ్చారండి. అప్పుడు 100 సంవత్సరాలకి అపోస్తులు చనిపోయారు. బైబిల్ కంప్లీట్గా రాయబడింది. ఇప్పుడు ఇలాంటి అధికార దాహం పెత్తనం చేయడానికి ఎవరైనా లేచినప్పుడు ఎవరు ఖండించాలి? ఎవరు ఖండించాలండి? అప్పుడు సంఘంలో పెద్దలు ఖండించాలండి. ఇప్పుడు అపోస్తులు లేరు, తర్వాత సంఘాన్ని ఎవరికి అప్పచెప్పాడండి? సంఘం యొక్క పరిపాలన విధానం, సంఘం యొక్క రూపురేఖలో ఎవరి యొక్క అధికారం కింద కొనసాగాలి ఈ భూమి మీద ఉన్న వ్యక్తులు? పెద్దలండి. పెద్దలు అంటే వీళ్ళని బిషప్స్ అన్నారండి, బిషప్లు. అసలు భ్రష్టత్వం సంభవించింది ఎక్కడ? వీళ్ళ దగ్గర ప్రారంభమైందండి. అపోస్తలుల మీరు 20వ అధ్యాయం చదువుతున్నప్పుడు పౌలు సంఘ పెద్దలతో మాట్లాడుతూ, మీలోనే ఏమవుతారు కొంతమంది మందని కనికరించకుండా తమ వెంట ఈడ్చుకుపోయే వాళ్ళు మీలోనే బయలుదేరతారు. ప్రభు స్వార్థ మీద సంపాదించిన సంఘాన్ని కాయటానికి పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని అధ్యక్షుడిగా నియమిస్తే మీరేం చేస్తారు? మీలో కొంతమంది మీ స్వలాభం కొరకు, దుర్లాభాపేక్ష కొరకు మందని అంటే ఏం చేస్తారు? మీ వెంట ఈడ్చుకుపోతారు. ఈ ఈడ్చుకుపోయే క్రమంలో ఇప్పుడు అపోస్తున్నంతకాలం వాళ్ళు ఖండించారు. అపోస్తులు వెళ్ళిపోయిన తర్వాత ఎవరు ఖండించాలి? పెద్దలు ఖండించాలండి. ఇప్పుడు పెద్దల్లోనే అధికార వాంఛతో ఇక్కడ సంభవించినటువంటి భ్రష్టత్వం మనం ఇందాక చెప్పుకున్న మార్నింగ్ సెక్షన్లో ఏదైనా సమస్య ఏర్పడినప్పుడు ఇక్కడున్న సంఘంలో ఉన్నటువంటి ఆయా చోట్ల పెద్దలందరూ కలుసుకొని వీళ్ళు ఒక వ్యక్తిని అధ్యక్షుడిగా నియమిస్తారండి. ఇప్పుడు ఈ అధ్యక్షుడు ఈ మీటింగ్ వరకే వాస్తవానికి కౌన్సిల్స్ నిర్వహించే సందర్భంలో ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన సంఘ పెద్దలందరూ కలిసి, బిషప్లందరూ కలిసి ఒక మీటింగ్ గ్యాదర్ చేసుకుంటే ఆ మీటింగ్లో ఒక ఆయన ఏం చేస్తారంటే అధ్యక్షుడు నియమిస్తాడండి. ఇప్పుడు ఈ అధ్యక్షుడి పాత్ర ఎక్కడి వరకు? ఆ మీటింగ్ వరకేనండి. ఇప్పుడు ప్రోగ్రాం నడిపిస్తున్నప్పుడు ఒక ఆయన లీడ్ చేయమంటామండి, ఎంతవరకు అండి ఆయన లీడరు నాయకత్వం వహించేది ఆ మీటింగ్ వరకేనండి. ఇప్పుడు ఆయన ఇక్కడికి వచ్చిన అన్ని సంఘాల మీద పెత్తనం చేస్తా అంటే కుదిరిద్దా? ఇప్పుడు ఏమైందంటే రాను రాను మనం అందరం ఈయన్ని అధ్యక్షుడు నియమించుకున్నాం కాబట్టి ఈయనే మన అందరూ ఆర్గనైజ్ చేస్తారని ఈయన ఎన్నుకున్నారండి. అలాగ వచ్చిన వాడే మొట్టమొదటి ఎవడండి? 606లో బోనిఫస్ III అనే ఆయన వచ్చాడండి. అంటే ఇట్లా సంఘ పెద్దలందరూ కలుసుకునే ఒక వేదిక కౌన్సిల్స్ నిర్వహిస్తున్న క్రమంలో ఈ సంఘ పెద్దల నుంచి తను ఏం చేసుకున్నాడు? పెద్దగా నియమించినప్పుడు, అధ్యక్షుడిగా నియమించినప్పుడు మీ అందరి మీద నేను సార్వభౌమ అధికారం కలిగిన వాడిని, యూనివర్సల్ బిషప్ని, సర్వవ్యాప్తంగా మీరు నా అధికారం కింద ఉన్నారని ఈ బోనిఫస్ III అనే ఆయన 606లో ఈ ఆలస్యం ఆవిర్భవించడానికి మూలరాయిగా మన చరిత్రలో చెప్తున్నాడండి. అప్పుడు ఈ సంఘంలో బిషప్స్ నుంచే భ్రష్టత్వం సంభవించింది. ఇప్పుడు మరి ఎవరు ఖండించాలండి? అపోస్తులు అంటే అపోస్తులు లేరు, అపోస్తుల తరం ముగిసింది. పెద్దలేమో వీళ్ళు భ్రష్టత్వానికి వెళ్ళిపోయారు. ఇంకెవరు ఖండించాలండి? ఎవరు ఖండించాలండి? ఏమండి? అపోస్తుల కార్యానికి వెళ్ళిపోదాం. మనకే పౌలు అక్కడ క్లోజ్ చెప్తాడండి. ఇక రిమైనింగ్ ఎవరు ఖండించాలంటే ప్రామాణిక వాక్యం ఒకటే ఉందండి. 20వ అధ్యాయము 37వ వచనం లేకపోతే 32వ వచనం. పెద్దలతోనే మాట్లాడుతూ ఎప్పుడు ఆయన వెళ్ళిపోతున్నాడు, ఇంకా నా ముఖం చూడని చెప్పిన తర్వాత ఇప్పుడు దేవునికి ఆయన కృపావాక్యము మిమ్మల్ని అప్పగించుకున్నాను. దేనికి అప్పచెప్పి వెళ్ళిపోతున్నాడు పౌలు? దేవుడికి అప్పచెప్తున్నాడు, ఆయన కృపావాక్యానికి అప్పచెప్తున్నాడు. దేవుడు ఆత్మస్వరూపి. ఇప్పుడు ఆ దేవుడు తన యొక్క చిత్తం జరిగించే విషయంలో వాక్యం ఇచ్చాడండి. అప్పుడు ఆ వాక్య క్రమం చొప్పున వీళ్ళేమో వాళ్ళ పెద్దలు నడిపించబడాలండి. ఇప్పుడు వాక్యం ప్రామాణికం అవ్వాలి. ఇప్పుడు వాక్యాన్ని కూడా ఏం చేస్తారండి? రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేస్తున్నారండి. వ్యాఖ్యానాలు వచ్చినాయి కదండి, ఈ వ్యాఖ్యానాలు ఏం చేసినాయండి? వేరు వేరు సిద్ధాంతాలు పుట్టుకొచ్చినాయండి. ఇందాక సంఘ సంస్కరణోద్యమంలో మనం చెప్పుకున్న మాటల్లో ఈ సంఘ సంస్కరణోద్యమం తర్వాత ఇంచుమించుగా 1700
2017లో ఈ ఉద్యమం జరిగినప్పుడు ఈ సంఘ సంస్కరణోద్యమం ఫలితంగా చాలా అబద్ధ బోధనలు పుట్టుకొచ్చినాయండి. వాటిలో ఇప్పుడు ఏ సంఘానికి ఆ సంఘం ఒక సిద్ధాంతాన్ని ఏర్పాటు చేసుకుందాం. ఏ సంఘం భూమి మీద ఉన్నటువంటి ప్రతి మెతశాఖకి ఒక సిద్ధాంతం ఉండిద్దాన్ని. ప్రతి సంఘం మాది వాక్యానుసారం అనేది. ఇంకో సంఘాన్ని ఏం చేస్తాను, విమర్శిస్తాను, వాళ్ళు చేసి తప్పు వీళ్ళు చేసి తప్పు అనేదాన్ని. అంటే బైబిల్లో ఉన్నటువంటి విధానం కాకుండా మనుషులు తమ సొంతగా కల్పించుకున్న విధానంలో సంఘాలు పుట్టుకొచ్చినప్పుడు ఏ సంఘానికి ఆ సంఘం ఏమైంది రైట్గా సమర్థించుకుంటూ ఈ వాళ్ళకు అనుగుణంగా వాక్యాన్ని ఏం చేశారు, మలుచుకోవడం ప్రారంభమైందండి. అంటే వాక్యాన్ని ఏం చేస్తారంటే తమకు అనుకూలంగా మలుచుకొని కొన్ని వ్యాఖ్యానాలు చేసి ఆ వ్యాఖ్యానాలకు అనుకూలంగా తమ విశ్వాస ప్రమాణాలు రాసుకున్నారండి. దాంట్లో మనకు కొన్ని ప్రమాణాలు పుట్టుకొచ్చినాయండి. మీరు ఎప్పుడైనా విన్నారా? నికే విశ్వాస ప్రమాణం అని, అపోస్తుల విశ్వాస ప్రమాణం అని విన్నారా ఎప్పుడైనా? ఆదిమ సంఘ విశ్వాస ప్రమాణం అని, ఆది క్రైస్తవ విశ్వాస ప్రమాణం అని విన్నారా? అంటే లోతరంలో చెప్పిస్తారు ఇప్పుడు కూడా అపోస్తుల విశ్వాస ప్రమాణం అని చెప్తారండి. అది ఎక్కడి నుంచి పుట్టుకొచ్చిందండి? ఎక్కడి నుంచి పుట్టుకొచ్చిందండి? మనం క్రీస్తు 325వ సంవత్సరంలో కాన్స్టాంటినోపుల్ చక్రవర్తి కాలంలో యేసు యొక్క దైవత్వం మీద యేసు క్రీస్తు కాడు అనే ఒక సిద్ధాంతం వచ్చినటువంటి సందర్భంలో ఈ ఏరియన్ అనే ఒక వ్యక్తి ఒక సిద్ధాంతాన్ని సృష్టించాడండి. అంటే యేసు క్రీస్తు కాడు, ఆయన దైవత్వం లేదని ఒక ఏరియనిజం అనేది ఒక సిద్ధాంతం వచ్చిందండి. ఇది ఇప్పుడు వచ్చింది కాదు, 1వ శతాబ్దంలో అపోస్తుల కాలంలోనే వచ్చిందండి. యేసు క్రీస్తు కాడని ఏ పత్రికలో ఆర్గ్యుమెంట్ చేసేవాళ్ళండి. దానికి వివరణ రాశారు. యేసు క్రీస్తు కాడు తప్ప ఎవరు క్రీస్తు విరోధి అనే మాటలో బైబిల్లో ఎవరో రాశారండి పత్రిక. యోహాను పత్రిక కనబడతాయండి. అంటే యోహాను పత్రిక రాస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి సమస్య ఏంటంటే యేసు క్రీస్తు కాడు అనే ఒక బోధ, ఒక సిద్ధాంతం ఆ దినాల్లో వచ్చిందండి. అంటే యేసు వేరు, క్రీస్తు వేరు. అపోస్తులు ఏం బోధించారండి? యేసే క్రీస్తు అని బోధించారండి. యేసు క్రీస్తు ఆయన యొక్క ఒకవేళ అపోస్తల కార్యం అంతా చదువుతున్నప్పుడు ఆయన మానవ యొక్క అవతారం ధరించి మన కొరకు ప్రాణం పెట్టి మన విమోచన కొరకు ఆయన ప్రాణం పెట్టిన తర్వాత ఆయన మరణం ముందు ఎవరైతే విశ్వసిస్తారో, ఆయన రక్తంలో ఎవరైతే కడుగుపడతారో, మారు మనసు పొంది బాప్తిసం పొందితే ఇప్పుడు వాళ్ళు ఎక్కడికి వస్తారు? సంఘంలోకి వస్తారండి. ఇప్పుడు అపోస్తలులు బోధించిందంతా ఏంటంటే యేసు క్రీస్తు ఆయన మానవుల కొరకు ఈ భూమి మీద నరవతానికి వచ్చారు, ఆయన చనిపోయి ప్రాణం పెట్టారు. ఇప్పుడు మనుషులు ఆయన ఏందో విశ్వాసం చూస్తే ఏం చేయబడతారండి? రక్షించబడతారు. అపోస్తల కార్యం అంతా థీమ్ అంతా ఏంటంటే యేసును ప్రభువుగా అంగీకరించి హృదయంలో ఆయన ఏం చేయాలి? క్రీస్తుగా ప్రతిష్ఠించుకోవాలి, రాజుగా ప్రతిష్ఠించుకోవాలి. అది అపోస్తల కార్యంలో జరుగుతున్నటువంటి బోధన విధానం అంతా కూడా. అంటే ఇప్పుడు 1వ శతాబ్దం చివరికి వచ్చేసరికేనే కొంతమంది ఏం చేస్తారంటే యేసు ప్రభు వారి గురించి భిన్నమైన బోధనలు చేయడం ప్రారంభించారండి. యేసు ప్రభు దైవత్వంలో వ్యక్తి కాదన్నట్టుగా, దైవత్వం లేదు అన్నట్టుగా, లేకుంటే ఆయన యేసు వేరు, క్రీస్తు వేరు. వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏంటంటే దేహంలో ఉన్న ప్రతి మనిషి కూడా పాపం చేస్తాడు. యేసు ప్రభు యేసు క్రీస్తు అంటున్నారు, మరి క్రీస్తు దేహంలో ఉంటే ఆయన కూడా ఏం చేస్తాడు? పాపం చేస్తాడు. కాబట్టి యేసు క్రీస్తు కాదు, యేసు వేరు, క్రీస్తు వేరు అని కొంతమంది ఆర్గ్యుమెంట్ అండి. అందుకు యోహాను పత్రికలు రాస్తున్నప్పుడు యేసే క్రీస్తు, ఒకవేళ యేసు క్రీస్తు కాడనేవాడు తప్ప ఎవరు అబద్ధ ప్రవక్త, ఎవరు క్రీస్తు విరోధి అని బోధించడం మన పత్రికల్లో చూస్తామండి. అది ఇక్కడ అపోస్తుల కాలంలో ఈ నాశనపాత్రుడు పాపురుషుడు ఒకవేళ అలాంటి చర్యలు వచ్చినప్పుడు అపోస్తులు ఏం చేశారు? అడ్డగించారండి. అపోస్తులు పోయిన తర్వాత ఒకవేళ ఇలాంటి పరిస్థితి వస్తే ఎవరు ఎదుర్కోవాలి? భ్రష్టత్వం రాకుండా పెద్దలు ఎదుర్కోవాలండి. అసలు వచ్చిందే పెద్దల్లో నుంచి ప్రధానత్వం కోరుకొని తమకు తాముగా అధికారాన్ని కాంక్షించి ఏమైపోయారంటే విశ్వాసం తొలిపోయి భ్రష్టత్వానికి పెద్దల్లో నుంచి ఏర్పడ్డారండి. అందుకు పౌలు ఏమంటున్నాడంటే నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేలు మీలో ప్రవేశిస్తారు, వాళ్ళు మందరిని కనికరించరు, కాబట్టి నేను మిమ్మల్ని ఎవరికి అప్పచెప్తున్నాను? దేవునికి, ఆయన కృపావాక్యానికి అప్పచెప్తున్నాను. ఇప్పుడు వాక్యాన్ని ఏం చేస్తున్నారు? వీళ్ళు తప్పుడుగా ఇంటర్ప్రిటేషన్ చేస్తున్నారండి, వ్యాఖ్యానం చేస్తున్నారు. అప్పుడు దానివల్ల ఏమవుతుంది? వాకింగ్ కల్తీ అవుతుంది, మనుషుల విశ్వాసం కూడా ఏమైపోతుందండి? కల్తీ అయిపోతుందండి. ఇప్పుడు ఎవరు ఖండించాలండి? ఇప్పుడు ఇంకా
మనస్సాక్షి ఖండించాలి. మనస్సాక్షిని ఏం చేస్తాం, కొంతమంది తోసివేస్తున్నారు. మరి ఇంకెక్కడ భ్రష్టత్వం ఆగిద్ది? అలాగా అపోస్తులు గతించారు. పెద్దల నుంచి ఒక ఆయన ఉద్భవించాడు, బిషప్స్లో నుంచి యూనివర్సల్ బిషప్గా 606లో ఇది రూపకల్పన అయిందండి. అప్పుడు 6వ వచనంలో అది చెప్పాడండి. 6వ వచనంలో చెప్పినటువంటి భావం ఏంటంటే, 6వ వచనంలో తెస్సలోనికీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో చెప్పిన మాట ఏంటంటే, కాగా వాడు సొంత కాలమందు, అంటే నిర్ణయించబడిన కాలం ముందు బయలుపరచబడవాలని వాడిని అడ్డగించినది ఏదో అది మీరు ఎరుగుదురు. అంటే అపోస్తులు ఉన్నంతకాలం వాడిని అడ్డగించారు, ఈ భ్రష్టత్వం సంభవించకుండా. అపోస్తులు గతించిన తర్వాత ఇది రూపకల్పన అయిందండి. సంఘం ఏమైపోయిందండి, మానవుల యొక్క హస్తకృత్యాలకు వెళ్ళిపోయిందండి. అప్పుడు 7వ వచనం అంటున్నాడు, 7వ వచనం చెప్తుంది ఏంటంటే, ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయొచ్చున్నది అన్నాడండి. అంటే ఇప్పటికే ఏం చేస్తుంది, ధర్మ విరోధ సంబంధమైన మర్మం క్రియ చేస్తుంది. ఇప్పటికే క్రియ చేస్తుందంటే ఇప్పటికే పని చేస్తుందా లేదా? ఈ పత్రిక రాస్తున్నప్పుడు ధర్మ విరోధ సంబంధమైనటువంటి క్రియ ఏం జరుగుతున్నాయండి? ధర్మానికి విరుద్ధంగా ఏ క్రియలు వస్తున్నాయండి? 1 అబద్ధ బోధ వచ్చింది, 2 యేసు క్రీస్తు కాడనే బోధ వచ్చింది, 3 యేసు యొక్క దైవత్వాన్ని అంగీకరించిన మనుషులు వచ్చారు. కొలస పత్రిక చదువుతున్నప్పుడు అదే అండి, జ్ఞానతత్వవేత్తలు ఏం చేశారండి, యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని అంగీకరించక తమ జ్ఞానం చేత ఏం చేశారంటే వ్యర్థమైన వాటి వైపు వెళ్ళిపోతున్నారండి. అందుకు క్రీస్తు యొక్క దేవత్వం యొక్క సర్వసంపూర్ణత, క్రీస్తు యొక్క శరీరం మందు గుప్తమే ఉందనే మాట కొలస సంఘంలో ఉన్నటువంటి వ్యక్తులకి పౌలు రాశాడండి. అంటే దేవుని యొక్క తత్వం అంతా, దేవుని యొక్క వ్యక్తిత్వం అంతా ఎక్కడ మూర్తిభవించిందండి? యేసు యొక్క శరీరంలో. యేసు శరీరంలో ఉన్నంత మాత్రాన ఆయన పాపం చేసిన వాడని కాదండి, పాపరహితుడండి యేసు. ఆయన ఏ పాపం అంటున్నవాడండి. అయితే ఇక్కడ మొదటి శతాబ్దంలోనే ఈ భ్రష్టత్వానికి నెమ్మదిగా ఏమవుతున్నాయండి, ఛాయలు వస్తున్నాయి లేదా? అంటే ఈ వచనంలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, 7వ వచనంలో ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయొచ్చున్నది కానీ, అంటే ధర్మ విరోధ సంబంధమైన అంటే ధర్మానికి విరుద్ధమైనటువంటి సంగతులు ఇప్పటికీ ఏం చేస్తున్నాయి, పని చేస్తున్నాయి అండి. అంటే మొదటి శతాబ్దం చివరికి వచ్చేసరికి ఈ క్రియలు ఏమైనాయి అండి, ప్రారంభమైనట్టు కొన్ని సూచనలు చూస్తాం. 7వ వచనంలో ఏంటి ఆ సూచనలు ఏంటండి? 7వ వచనంలో ఏంటండి ఆ సూచనలు? ఇక్కడ రాసుకుందాం, లేకపోతే ఇది 6వ వచనం అండి. ఈ 7వ వచనం, ఇప్పటికే క్రియ చేయొచ్చున్నది అంటే ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయొచ్చున్నది. విరోధమైన మర్మము ఇప్పటికే, ఇదివరకు నుండే ఇప్పటికే పని చేస్తున్నది. ఎలా చేస్తుందండి పని? 1 అబద్ధ బోధ ద్వారా. కొరింథీ సంఘంలో ఉన్న సమస్య ఏంటండి, నేను పౌలు వారును, నేను అపోల్లో వారును, నేను క్రీస్తు వారును, నేను కేఫా వారును అని సంఘం ఏమైందండి, విభజన వచ్చేసిందండి. ఏకత్వం గురించి ప్రాణం పెడితే యేసుప్రభు వారు ఈ ఏకత్వం కాస్తే గ్రూపిజం వస్తుందండి. అపోస్తులు ఉన్నారు కాబట్టి దాన్ని ఏం చేశారండి, ఖండించారా? పర్లేదు ఉండొచ్చు అన్నారా? ఖండించారండి. దుర్బోధ వచ్చేసిందండి. కొంతమంది మృతుర్మూర్ధం లేదంటున్నారండి, ఖండించారండి అపోస్తులు ఉన్నప్పుడు. అలాగనే ప్రధానత్వం కోరుకొని, దానికంటే ముందు యేసు క్రీస్తు కాడు అనే ఒక దుర్బోధ, అబద్ధ బోధలు, దుర్బోధలు కొన్ని వచనాలు రాసుకుందాం వాటికి సంబంధించి. మొదటి యోహాను పత్రిక చూద్దాం. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము, ముందు 2వ అధ్యాయం చూద్దాం. 2వ అధ్యాయము 22వ వచనంలో, యేసు క్రీస్తు కాడని చెప్పేవాడు తప్ప ఎవడు అబద్ధికుడు? అంటే ఇప్పుడు కొంతమంది ఏం చేస్తున్నారు ఈ వచనాన్ని బట్టి, అప్పట్లోనే యేసు క్రీస్తు కాడు అనే విషయాన్ని చెప్తున్నారండి సంఘాల్లో. అపోస్తులు ఏం బోధించారు? యేసే క్రీస్తు అని బోధించారండి. ఆయన నామంలోనే రక్షణ ఉందని బోధించారండి. ఆయన మన కొరకు ప్రాణం పెట్టారు, ఆయన ప్రాణం ఎందు
ఒకవేళ ఆయన మరణంలో మనం ప్రవేశిస్తే మనకి రక్షణ ఉందని చెప్పారండి. అయితే వీళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ విశ్వాసాన్ని దెబ్బ కొడుతున్నారు. ఇప్పుడు ఈ దుర్బోధ ఏం చేస్తాండి, ఒక వ్యక్తి యొక్క విశ్వాసాన్ని దెబ్బ కొడుతుంది. మనం మొదటి తిమోతి పత్రిక చదువుతాం 1:15లో. యేసుక్రీస్తు వారు అంటే ఈ లోకానికి వచ్చినటువంటి ఉద్దేశం పాపం రక్షించడానికి యేసుక్రీస్తు వచ్చిన మాట అది నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగంలో ఉన్నది అంటాడండి. అంటే మనం యేసుప్రభుని ఏమైంది విశ్వసించి వచ్చామండి, యేసుప్రభు వారిని ఏమని విశ్వసించి వచ్చాం. యేసుప్రభు నా పాపల కోసం చనిపోయాడు, ఆయన ఇప్పుడు రాజు అయ్యారు, ఆయన యొక్క అధికారం కింద నా బ్రతుకు మార్చుకొని బాప్తిస్మ సంఘంలోకి వచ్చామండి. ఎవడో వచ్చి యేసుక్రీస్తు కాడు, చనిపోయింది క్రీస్తు కాడు అని బోధిస్తున్నాడు. ఇప్పుడు నేనేం విశ్వసించి వచ్చాను, ఇప్పుడు నా విశ్వాసం ఏమైద్దండి, వ్యర్థమైపోయిద్దండి. నేను రక్షణలో ఉంటానా, రక్షణ పోగొట్టుకుంటానండి. ఒక భిన్నమైన బోధ రక్షణ పోగొట్టుద్దండి. అందుకు చాలా ప్రమాదం అండి. బోధ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలండి మనం. ఇంకో మాట అంటాడు 23వ వచనంలో కూడా, యేసుక్రీస్తు కాడని చెప్పేవాడు తప్ప ఎవడు అబద్ధికుడు, తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి. క్రీస్తు విరోధి అనే మాటని ఇంగ్లీష్లో ఏమన్నాడే, క్రీస్తు విరోధి అనే మాటని ఇంగ్లీష్లో ఏమన్నాడే అండి, క్రీస్తు విరోధి అనే మాట కిషోర్ బాబు గారు ఏమన్నారు, క్రీస్తు విరోధి అని, క్రీస్తు విరోధి అనే పదం యాంటీ క్రైస్ట్ అంటారండి. యాంటీ క్రైస్ట్ అంటే ఎవడో వస్తారని కాదండి. రెండో రాకడ ముందు ఆ యాంటీ క్రైస్ట్ వచ్చేస్తాడు, యుద్ధం జరిగితే ఏదో చెప్తారండి మతశాఖలో. యాంటీ క్రైస్ట్ అంటే ఎవరండి, యేసు క్రీస్తు కాడని తండ్రిని కుమారుని అంగీకరించిన వాడు యాంటీ క్రైస్ట్ అండి, క్రీస్తు విరోధి అండి. యాంటీ క్రైస్ట్ అంటే కొంతమంది హిట్లర్ అన్నారండి, కొంతమంది ముసోల్ని అన్నారండి, కొంతమంది ఆయన ఎవరండి ముస్లిం కంట్రీకి ఒక ఆయన అధిపతిగా ఉండేవాడు సద్దాం హుసేన్ అన్నారండి యాంటీ క్రైస్ట్. వీళ్ళు కాదండి యాంటీ క్రైస్ట్లు అంటే. యాంటీ క్రైస్ట్ అంటే ఎవరండి, యేసు క్రీస్తు కాడని చెప్పేవాడు తప్ప, తండ్రిని కుమారుని అంగీకరించిన వాడు తప్ప ఇంకెవరు అబద్ధ బోధకుడు, వాడే క్రీస్తు విరోధి అన్నాడండి. క్రీస్తు విరోధి అంటే సత్యానికి భిన్నంగా చెప్పే ప్రతివాడు కూడా ఎవరండి, క్రీస్తు ప్రభు విరోధులేనండి. అది యాంటీ క్రైస్ట్ అనే పదం అట్లా ఉపయోగించారండి. అప్పుడు చరిత్రలోకి వెళ్ళినప్పుడేమో ఈ వచనాలు రాసుకోండి. యోహాను పత్రిక 2వ అధ్యాయం 22, 23, 4వ అధ్యాయము 3వ వచనం కూడా చెప్తాడండి. 4వ అధ్యాయం 3వ వచనం కూడా 1-3 వచనాల్లో, ప్రియులారా అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలో బయలువెళ్ళున్నారు, ప్రతి ఆత్మ నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవి కావు పరీక్షించుడి అంటాడండి. అంటే అప్పట్లోనే ఎవరు బయలుదేరారండి, అనేకులైన అబద్ధ ప్రవక్తలు సత్యాన్ని భిన్నంగా బోధించే వాళ్ళు బయలుదేరారు. ప్రతి ఆత్మను ఏం చేద్దన్నాడండి, నమ్మక ఈ ఆత్మను దేవుని సంబంధమైనవో కావో పరీక్షించవలసింది ఎవరో వినేవారండి. అప్పుడు అంటున్నాడు, యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది. అక్కడ సమస్య ఏంటండి, యేసుక్రీస్తు లేకపోతే యేసు క్రీస్తు కాడు, ఆయన దేహంతో రాలేదు అని బోధిస్తుంటే ఇప్పుడు ఏమని నమ్మాలి వాక్యానుసారంగా అయితే, యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చాడా లేదా, ఆ నమ్మే వ్యక్తి దేవుని సంబంధమైన ఆత్మ కలిగిన వాడు బోధించేబోయి. అలా బోధ చేయబోతే క్రీస్తు సంబంధి కాదు, దేవుని సంబంధి కాదు, క్రీస్తు విరోధి. అదే అంటాడు అక్కడ, ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు, దీన్ని బట్టి దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు. క్రీస్తు విరోధి ఆత్మ వచ్చినని మీరు విని సంగతి ఇదే, ఇది వరకే అది లోకంలో ఉన్నది. అంటే వస్తాడా, ఆల్రెడీ ఉన్నాడా? అబద్ధ బోధ ద్వారా దేవుడు ఏం చేస్తాడండి, అపవాదికి అప్పగించాడు, అతను అనేకులు ఏం చేస్తాడండి, ప్రభావితం చేస్తాడండి. ఇలాగా క్రీస్తు విరోధి ఇది వరకే లోకంలో ఉన్నాడు. అలాగనే ప్రధానత్వం ద్వారా ఎలాగా ధర్మ విరోధమైన మర్మం ఇప్పటికే పనిచేస్తుంది, క్రియ చేస్తుందంటే అబద్ధ బోధల ద్వారా, యేసు క్రీస్తు కాడు అనే తప్పుడు సిద్ధాంతాల ద్వారా ప్రధానత్వం కోరుకొని సంఘంలో ప్రధానత్వం కోరుకోవటం అనేది విశ్వాస భ్రష్టత్వ చర్య అండి. అంటే దేవుడు మనకి ఇచ్చినటువంటి స్థానాన్ని కాకుండా ఇవ్వని దాని కొర ఆరాటపడటం అనేది భ్రష్టత్వం అండి.
ఇదే యోహాను పత్రిక 3వ పత్రిక 9వ వచనం చదువుతున్నప్పుడు, నేను సంఘములకు ఒక సంగతి రాసిదని 3వ పత్రిక చెప్తున్నాడు యోహాను పత్రికలోనే. అయితే వారిలో ప్రధానత్వం కోరుచున్న దియోత్రెఫే మమ్మల్ని అంగీకరించట్లేదు. వాడు మమ్మల్ని గురించి ఏం చేస్తున్నాడంటే, వాస్తవానికి వాడు అనే పదం ఉపయోగించరు అంత తొందరగా, కానీ ఎంత వంకరోడైతే ఇతను వాడు అని అంటారండి. సంఘంలో అయితే ఎంత చెడ్డ ఈవిల్ మైండ్ కలిగిన వాడైతే వాడు అనే పదం ఉపయోగించారండి. మంచోళ్ళు వాడు అంటాడు ఎప్పుడైనా. అందుకు వాడు మమ్మల్ని అంగీకరించక, లేకపోతే మమ్మల్ని గురించి చెడ్డ మాటలు పలుకుచ్చు, అది చాలన్నట్టు సహోదరులు తానే చేర్చుకొనక వారిని చేర్చుకున్న మనసు గల వారిని కూడా ఆటంకపరుచు సంఘంలో ఉండి వారిని ఏం చేస్తున్నాడండి, వెలివేచున్నాడు. ఇది ప్రాబ్లం ఏంటంటే ప్రధానత్వం కోరి. అంటే ఇలాంటి సింటమ్స్ అపోస్తుల కాలంలోనే ఉన్నాయా, ఇప్పుడు వచ్చినాయి ఇవన్నీ? ఏమండి, అపోస్తుల కాలంలోనే వచ్చినాయి. అప్పుడు వాటిని ఏం చేస్తారు అపోస్తులు? ఖండించారు, అడ్డగించారండి. ధర్మ విరోధ సంబంధమైన మనము ఇప్పటికే క్రియ చేస్తున్నది అన్నప్పుడు అది మొదటి శతాబ్దం చివరికి వచ్చేసరికేనే ప్రారంభమైనాయండి ఆ క్రియలన్నీ కూడా. అప్పుడు అపోస్తులు ఉన్నారు కాబట్టి వాటిని ఏం చేస్తారండి, ఖండించారు. అప్పుడు అపోస్తులు గతించిన తర్వాత 100 సంవత్సరాల తర్వాత ఏమవుతుందండి, పరిస్థితులు దాటిపోయినాయండి, చేతులు దాటిపోయినాయండి. అప్పుడు సంఘంలోకి మానవుల యొక్క ప్రాబల్యం వచ్చేసింది. క్రీస్తు యొక్క సంఘంలో మానవుల యొక్క అధికారం కింద సంఘాలు ఏమైపోయినాయండి, ఒక్కొక్కటి చీలికలుగా విశ్వాసం నుంచి నెమ్మదిగా అనేకులు తొలగిపోయారండి. వెళ్ళిపోదాం, మనం పత్రిక వెళ్ళిపోదాం. చరిత్రలో కూడా ఒకటి రాసుకుందామా? 2-3 శతాబ్దాల్లో ఏరియన్ అనే ఒక వ్యక్తి క్రీస్తు యొక్క దైవత్వాన్ని వ్యతిరేకించాడండి. యేసు ప్రభు దైవత్వం లేదు, మామూలు మనిషి ఆయన కూడా, అంటే ఏరియనిజం అంటారండి. దాన్ని ఖండించడానికి ఈయన ఉన్నాడు కదండి, కాన్స్టాంటినోపుల్ చక్రవర్తి అయిన ఆయన కాలంలో 380 మంది బిషప్పుల్ని నైసియా అనే ఒక ప్లేస్లో గ్యాదర్ చేసి క్రీస్తు యొక్క దైవత్వం మీద ఏర్పడినటువంటి సమస్యను పరిష్కరించడానికి, ఒకటే కాదు మరి గురించి ఏం చేద్దాం, యేసుని గురించి ఏం చేద్దాం, యెహోవా దేవుడి గురించి ఏం చేద్దాం, ఆదిమ విశ్వాసం నియమాల గురించి ఏం చేద్దాం అని కొన్ని దాన్ని ఏమంటే కౌన్సిల్స్ ఏర్పాటు చేశారండి. కౌన్సిల్స్, వాటిలో ఒకటి ఏంటంటే నైసియా. ఇది కాన్స్టాంటినోపుల్ చక్రవర్తి కాలంలో 325వ సంవత్సరం మే నెల 20వ తారీఖు నుంచి జూన్ 19 వరకు నైసియా అనే ఒక ప్లేస్లో కౌన్సిల్ ఏర్పాటు చేశారండి. అంటే ఇక్కడ తీసుకున్న తీర్మానాల్లో నుంచే నికే విశ్వాసం పుట్టుకొచ్చింది. దీని తర్వాత మళ్ళా ఒక 7 సమావేశాలు జరిగాయండి. 7 సమావేశాలు. ఈ సమావేశాల్లో తీర్మానం తీసుకున్నటువంటి విషయాలు ఏంటంటే కొన్ని విశ్వాస ప్రమాణాలు పుట్టుకొచ్చినాయండి. మనం అపోస్తల విశ్వాస ప్రమాణం అంటాం, ఈ నికే విశ్వాస ప్రమాణం, ఆదిమ సంఘ విశ్వాస ప్రమాణం, పితరుల యొక్క విశ్వాస ప్రమాణం. ఈ విశ్వాస ప్రమాణాలన్నింటినీ బేస్ చేసుకొని భిన్నమైన బోధలు పుట్టుకొచ్చినాయండి. ఈ ప్రతి కౌన్సిల్స్లో ఇందా చెప్పినట్టుగా పెద్దలను ఏర్పాటు చేస్తారు కదా. ఈ పెద్దలు ఏర్పడినప్పుడు ఒక వ్యక్తిని అధ్యక్షులను నియమించుకుంటాడు కదా. ఈ అధ్యక్షుడు కాస్త చివరికి వచ్చేసరికి ఎలాగో తయారయ్యాడంటే పోపుగా తయారవుతాడండి. అంటే ఈ కౌన్సిల్ ఫలితంగా మేలు జరిగిందా, కీడు జరిగిందా? ఎక్కువగా కీడే జరిగిందండి. అంటే 300వ శతాబ్దం నుంచి రోమీలు క్రిస్టియానిటీని ఎలాగా వాళ్ళ సామ్రాజ్య సంబంధం మతంగా స్వీకరించారో, అప్పుడు నెమ్మదిగా రోమా ప్రభుత్వం యొక్క విధి విధానాలన్నీ ఏమైనాయండి, సంఘంలోకి వచ్చేసినాయి. ఆ సంఘంలోకి వచ్చినటువంటి విధి విధానాలన్నీ కూడాను ఒక్కొక్క సమస్యను పరిష్కరించడానికి ఏర్పాటు చేసిన కౌన్సిల్స్లో తప్పుడు సిద్ధాంతాలు, తప్పుడు బోధలు, తప్పుడు యొక్క ప్రతిపాదనలు ఇవన్నీ ఒక్కొక్కటి వాక్యానికి పక్కన పెట్టేసి కొత్త విధానాల్లో పరిచయం చేయడానికి మానవుల యొక్క ప్రాబల్యంలోకి పోపు అనే ఒక వ్యక్తి ఆవిర్భవించినట్టుగా చూస్తామండి. అయితే
ఈ వ్యక్తి వస్తాడు అని ఈ పత్రిక చెప్పినప్పుడేమో వాళ్ళకి అంత స్పష్టత ఉంటుందండి. మనం దాటి వచ్చాం కాబట్టి మనం ఏమవుతున్నాం, ఓహో ఇలా వచ్చాడు ఈయన అని మనకు అర్థమవుతుందండి. ఇప్పుడు ఈ సంగతి విన్నప్పుడు వాళ్ళకి ఏమనిపించిద్దండి, ధర్మవిరోధి వస్తాడు, ఇప్పటికే మర్మం అంటే ధర్మవిరోధమైన మర్మం ఇప్పటికే పనిచేస్తున్నాడు అంటే సంఘాల్లో ధర్మవిరోధమైన మర్మం జరుగుతుందా అని కొంతమంది ఏమవుతారండి, భయపడతారు లేదండి. అప్పుడు ఇతని యొక్క ఈ మర్మం ఇప్పటికే పనిచేస్తున్నప్పుడు ఇలాంటి దుర్బోధల ద్వారా, అంటే మనం తెస్సలోనికీ పత్రిక రాసినప్పుడు యోహాను పత్రిక రాయలేదండి. యోహాను పత్రికలో ఉన్నటువంటి విషయాలు మనం చదివాం కాబట్టి ఇవన్నీ ఇలా వచ్చినాయని మనకు తెలుస్తుంది. వాళ్ళకి ఇవన్నీ తెలుస్తాయా? ఇవన్నీ తెలియవండి. కొంత వాళ్ళకి కంగారు ఉండిద్దండి, ఏం జరిగిద్దో, సంఘం ఏమైపోద్దని ఒక సందేహం అండి, ఒక భయాందోళన ఉందండి. అప్పుడు అతనికి ఏం సంభవించిందో చెప్తున్నాడు. ఒకసారి చూద్దాం, తెస్సలోనికీ పత్రిక వెళ్ళిపోదాం. 8వ వచనంలో, 7వ వచనం అయిపోలేదు, 7వ వచనంలో ఏమన్నాడు, ఇప్పటికే క్రియ చేయుచున్నది కానీ ఇదివరకు అడ్డగించున్నవాడు మధ్య నుండి తీసివేయబడికే అడ్డగించును అన్నాడండి. అంటే ఇదివరకు అడ్డగించేవాడు అంటే ఎవరండి అడ్డగిస్తుంది? ఇప్పటి వరకు అపోస్తులు. ఈ అపోస్తులంతకాలం అడ్డగిస్తూ వచ్చారు. అపోస్తులు తొలగిపోయిన తర్వాత, అంటే అపోస్తులు చనిపోయిన తర్వాత ఎవరితో అడ్డు చెప్పేవాడు ఉండండి, ఏమైందండి? భ్రష్టత్వం రూపుదిద్దిద్దండి, అంటే విచ్చలవిడితనం వచ్చేసిందండి. అక్కడ అన్న మాట ఏంటంటే, ఇదివరకు అడ్డగించున్నవాడు మధ్య నుండి తీసివేయబడికే అడ్డగించును. అంటే వాళ్ళు ఉన్నంతకాలం అడ్డగిస్తారు, వాళ్ళు లేకపోతే ఎవరు అడ్డగిస్తారు? వాళ్ళు ఏమవుతారండి, ఇంకా విచ్చలవిడితనం వచ్చేసిందండి మతంలో, భ్రష్టత్వానికి. అప్పుడు 8వ వచనం అంటున్నాడు, 8వ వచనం చెప్పిన మాట ఏంటంటే, అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును. ఎప్పుడు వస్తాడు ఇతను? అపోస్తులు ఉన్న కాలంలో, అపోస్తులు గతించిన కాలంలోన. అడ్డగించేవాడు ఉన్నంతకాలం అడ్డగించాడు, అతను తీసివేయబడటం అంటే అపోస్తులు గతించిన తర్వాత, తీసివేయబడటం అంటే లేకుండా పోయిన తర్వాత, అప్పుడు ధర్మ విరోధి ఏమవుతాడండి? పెత్తనం చేయడానికి వస్తాడండి. ఇంకెవరు అడ్డగిస్తారండి? సంఘంలో ఒకవేళ అపోస్తుల కాలంలోనే ఇతను వస్తే, ప్రధానత్వానికి ఖండించిన అపోస్తులు పోపు స్థానాన్ని అంగీకరిస్తారు, యాక్సెప్ట్ చేస్తారా? యాక్సెప్ట్ చేస్తారండి? దియోత్రేఫే ప్రధానత్వాన్ని కోరుకుంటేనే యోహాను ఏం చేశాడండి? ఖండించాడండి, అతన్ని ప్రోత్సహించలేదండి. అలాంటిది సంఘం యేసు స్వరక్తి మీద సంపాదిస్తే ఆ సంఘంలో ఉన్నటువంటి మనుషులు కొంతమంది తమ వెంట ఈడ్చుకుపోయి దేవుడు ఆరాధన పాత్రుడైతే ఆయనకి రావాల్సిన కంటే మనిషి కోరుకుంటే, మనిషి ఆపాదించుకుంటే దాన్ని అంగీకరిస్తారు అపోస్తులు అంగీకరించండి. అందుకు అడ్డగించబడేవాడు వెళ్ళిపోయిన తర్వాత ఈ ధర్మ విరోధక మర్మం అపోస్తల కాలంలో కొనసాగుతూ వచ్చింది. అపోస్తలు గతించిన తర్వాత అది ఓపెన్ అయిపోయిందండి. ఇంకెవడ అడ్డు అదుపు లేకుండా విచ్చలవిడితనం వచ్చేసిందండి. ఇప్పుడు ప్రపంచంలో ఎక్కువ క్రైస్తవులు అనే వారిలో ఏ మిషన్కి సంబంధించిన వాళ్ళు ఉంటారండి? ఆర్సీఎంఏనండి. మన భారతదేశ జనాభా కంటే మించిపోయారండి ఆర్సీఎంలు. భారతదేశ జనాభా సరిపోదండి, అంతమంది ఉన్నారండి. రోమన్ క్యాథలిక్ మిషన్ ప్రపంచవ్యాప్తంగా చూస్తే క్రీస్తు యొక్క సంఘ సభ్యులు ఎంతమంది ఉంటారండి? మన గుంటూరు జిల్లాలో అంత ఉంటారండి. ఏమో భ్రష్టత్వం ఏ స్థాయిలో పిచ్చిదైపోయిందో చూడండి. అప్పుడు 8వ వచనం అంటున్నాడు, అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును. ప్రభువైన యేసు తన నోటి ఊపిరి చేత వాడిని సంహరించి తన ఆగమును ప్రకాశం చేత నాశనం చేయను. ఎప్పుడండి ఇది? ప్రభు రాకల్లో ఈ ధర్మ విరోధైనటువంటి ఈ నాశన పాత్రకు పాపురుషుడికి యేసు ప్రభు చేత ఏ గతి పట్టిందో చెప్తున్నాడండి. యేసు ప్రభు ఎలాంటి కఠినమైన దండన అతను విధిస్తాడో 8వ వచనం చెప్తున్నాడండి. అప్పుడు ధర్మ విరోధి బయలుపరచబడును. ప్రభువైన యేసు తన నోటి ఊపిరి చేత వాణ్ణి సంహరించి తన ఆగమును ప్రకాశము చేత నాశనం చేయను. అంటే ఏం రాసుకుందామండి ఈ వచనాన్ని? ధర్మ విరోధి నాశనం అందామా? ధర్మ విరోధి నాశనము. ధర్మ విరోధి నాశనము అంటే వివరంగా రాసుకోవాలంటేనేమో, ప్రభువైన యేసు తన నోటి ఊపిరి చేత వాడిని నిర్మూలన చేయను. ప్రభువైన యేసు తన నోటి ఊపిరి చేత వాడిని
నాశనం చేయను, లేకపోతే సంహరించును. ప్రభువైన యేసు తన నోటి ఊపిరి చేత వాడిని నిర్మూలన చేయను, లేకపోతే సంహరించును. ఇప్పుడు ప్రభు రాకడ సంభవించింది. ప్రభు రాకడ సంభవించిన పోపు ఉంటాడండి? పోపు ఉంటాడా? ప్రభు రాకడ సంభవించినప్పుడు ప్రభు రాకడ సంభవించింది. ఈరోజు ప్రభు రాకడ సంభవించింది, పోపు ఉన్నాడా లేదా? అది నా ప్రశ్న. ఉంటాడండి. ఎవరండి పోపు? ఇప్పుడు పోపు ఎవరండి? ఇప్పుడు పోపు ఎవరండి? ఇప్పుడు లియో 14 ఏదో ఉందని ఆయన పేరు. ఇక్కడ రాసే నాకండి. ఇక్కడ రైట్. అంటే ప్రస్తుతం పోపు లియో 14. అంటే ఈయన పూర్తి పేరు అంటండి కార్డినల్ రాబర్ట్ ఫ్రాన్సిస్ ప్రీహోస్ట్ అంటండి. అంటే చాలా పెద్ద పేరు ఉందండి. అంటే లియో 14. ఇప్పుడు ప్రభు రాకడ ఇప్పుడు ఆసనం అయితే దేవుడు స్థానాన్ని ఆక్రమించిన వ్యక్తిని ఒకవేళ యేసు ప్రభు నువ్వు నేను స్వార్థమి సంపాదించిన సంఘంలో కూర్చొని బాగా అధికారం చలామణి చేస్తున్నావు, నా అధికారాన్ని నీకే ఇస్తాలే, నా తండ్రి కూడా పరిపాలించలే అని ఆయనకు అప్పచెప్పేసి వెళ్ళిపోతాడండి? యేసు ప్రాణం పెట్టి ఆయన లాంటి వ్యక్తులను కొంతమంది తయారు చేయాలని ఆయన సంఘాన్ని ఏర్పాటు చేసుకుంటే ఆయన యొక్క అధికారాన్ని పక్కన నెట్టేసేసి వీళ్ళు అధికారంలో చలామణి చేయడానికి వచ్చి ఇలాంటి అకృత్యాలు చేస్తున్నప్పుడు ఉంచుతాడండి వాళ్ళని. నోటు ఊపిరి చేత ఏం చేస్తాడంటే సంహరిస్తాడండి. మరి ఆ విశ్వాసాన్ని వెంబడించే వాళ్ళను ఏమండి? ఆ విశ్వాసం ఇప్పుడు భ్రష్టత్వం వల్ల చాలా విశ్వాసాలు పుట్టుకొచ్చినాయి. ఈ భ్రష్టత్వానికి లోనైనటువంటి విశ్వాసం అన్నదే ఒక ప్రభు రాకలు ఏం సంభవించిందండి? ఆయన నోటు ఊపిరి చేత వాడిని ఎలా నాశనం చేస్తాడో మిగిలిన వాళ్ళందరినీ కూడా అదే నాశనం చేస్తారండి. ఒకవేళ సత్యంలో ఉండి బ్రతుకు మార్చుకోకుండా మనం బ్రతికినా అలాగనే నాశనం చేస్తారండి. మనమేం తప్పించుకోలేమండి. మనం ఏమనుకుంటామంటే మనం గట్టు దాటొచ్చాం అనుకుంటామండి. ఏం దాటలేదండి. మనమేం సంపూర్ణం కాలేదండి. ఇంకా సంపూర్ణ అవడానికి యేసు యొక్క పరిపాలన కిందకి సంపూర్ణంగా లోబడుచుకోవాలండి. ఆ లోబడే తత్వం అనేది మనం ఎంత వాక్యం అందుతుందో ఆ వందిన వాక్యానికి ఎంత విధేయత చూపించి మనం దేవుడు ఆశించే వ్యక్తిత్వాన్ని సంపాదిస్తున్నాం అనేది ఎవరికి వాళ్ళ ప్రశ్న అండి. ఇప్పుడు మనం ఏమనుకుంటామంటే ప్రభు రాకల్లో పోపు అనే వ్యక్తి ఇంకొనడు, అతని నమ్మకాలని అతని విశ్వాసం నమ్మినటువంటి సిద్ధాంతంలో ఉన్న వారిని అందరూ దేవుడు ప్రభు యొక్క రాకల్లో వాళ్ళందరూ నాశనం అయిపోతారు అనుకుంటామండి. వాళ్ళు నాశనం అవుతారు. ఎందుకంటే భిన్నంగా వాళ్ళ యొక్క విశ్వాసం ఉంది కాబట్టి దేవుడు వాటిని అంగీకరించడం. మరి మనం సరైన విశ్వాసంకి వచ్చాం, జీవితం సరిగ్గా లేకపోతే ముందు తీర్పు వాళ్ళ దగ్గర ప్రారంభమైద్దా మన దగ్గర ప్రారంభమైద్దా? దేవుని ఇంటి దగ్గర నుంచి తీర్పు ప్రారంభమైద్దా అంటే సువార్తకు లోబడిన వారి గతి కానీ అవిధేయులైన వారి గతి కానీ ఏమైంది అంటాడంటే పేతురు రాసిన పత్రికలో. తీర్పు భయంకరమైన పరిస్థితి అండి మనకు వచ్చేది. సత్యం తెలియని వాడైతేనేమో ఒక లెక్క ఉంటుంది, సత్యం తెలుసుకొని జీవించకపోతే ఒక లెక్క ఉంటుంది అండి. మన సహోదరులు చాలామంది సహోదరులు క్రీస్తు సంఘాలు చాలామంది కూడాను చాలా చోట్ల ఉందండి. ఇది ఇక్కడే కాదు ప్రాబ్లం. మా సత్యం మేమే పర్లాగా వెళ్తాం అంటారండి. క్రీస్తు సంఘాలు బాప్తిసం పొందిన పర్లాగా ఎత్తాను రాసిచ్చాడు దేవుడు అని బాగుండు. మనకేమన్నా రాసిచ్చాడండి? నాకైతే రాసివ్వలేదండి. నా కుమారుడిని క్రీస్తు యొక్క 1,000 రూపాయలు సంపాదించే క్రమంలో చచ్చిపోతే అప్పుడు నీకు పరలోకంలో స్థానం ఇస్తా అంటున్నాడే. మనం చేయాల్సిన ప్రోగ్రాం చాలా ఉందండి. సంఘంలో బాప్తిసం పొందడం ఒకటే కదండి మనం చేయాల్సింది. క్రీస్తులందు మన సమస్త ప్రవర్తన ఏం చేసుకుంటూ రావాలండి? లోపరుచుకొని మనలో ఉన్నటువంటి దుర్గుణాలన్నింటినీ కూడా వదిలిపెట్టి ఒకటి వదిలిపెట్టుకొని యేసు లాంటి వ్యక్తిత్వాన్ని సంపాదించే క్రమంలో మన జీవితాన్ని కొనసాగిస్తూ చచ్చిపోతే
ప్రభులోని చనిపోతుంది కాబట్టి మనం మరణ దీవెన ధన్యమండి. లోకంలో జీవించినట్టే క్రీస్తులోకి వచ్చిన తర్వాత జీవించి చనిపోవటం వాళ్ళకి ఏం దీవెన కాదండి, అది ఇంకెక్కువ శాపం అండి. ఎక్కువ మందికి ఆ సీరియస్నెస్ ఉండట్లేదండి, ఆటకాయతనంగా ఉందండి క్రీస్తు యొక్క సంఘం అంటే ఇది మాత్రం అతనికి ఏ గతి పట్టిద్దో చెప్పాడండి. అప్పుడు ఒకవేళ ధర్మ విరోధి ఇప్పటికే క్రియ చేస్తున్నప్పుడే కొంచెం కంగారు వచ్చిద్దండి. అంటే ఎలా వచ్చిద్దో అతని క్రియలు ఎలా ఉంటే తెలియక కొంతమంది సంఘంలో ఉన్న వాళ్ళు ఏమవుతారండి, మదన పడతారండి. అతను ప్రభు రాకలు అతను సంభవించే దుస్థితిని చూసుకొని అమ్మో అలాంటి ఉచ్చులు మేము పడిపోకూడదు, అప్పుడు ఎలక్ట్ అవుతారండి. అప్పుడు చివరిగా 2 వచనాలు చెప్పాడండి. ఏమన్నాడంటే 9వ వచనంలో, ఆ ధర్మ విరోధిని ఎవరు అనుసరిస్తారు, ఈ పాపురుషుని, ఈ నాశన పాత్రుడు పాపురుషుని ఎవరు వెంబడిస్తారు, ఆ విషయాన్ని 9వ వచనం ప్రస్తావించాడండి. చూడండి, ఇక్కడ నశించున్న వారు తాము రక్షించబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపబోయేది కనుక ఈ ధర్మ విరోధి సంబంధమైనటువంటి విధానాన్ని ఎవరు అనుసరిస్తారంటే సత్యం లోబడేవాడా, సత్యం లోబడినవాడా అనుసరించేది? లోబడినవాడండి. సత్యం లోబడితేనేమో సమస్య రాదండి. సత్యం లోబడినవాడు ఎవరిని అనుసరిస్తాడండి? ఈ ధర్మ విరోధ సంబంధమైనటువంటి సిద్ధాంతాన్ని అనుసరిస్తాడండి. అంటే ఎవరు ఈ ధర్మ విరోధిని అనుసరిస్తారు? అక్కడ కొన్ని పదాలు చెప్పాడండి. ఏమన్నాడంటే, నశించున్నవారు తాము రక్షించబడుటకే సత్య విషయమైన ప్రేమను అవలంబింపబోయేరు కనుక వాని రాక, ఎవరు రాకండి, వాని రాకంటే ఎవరండి? ఇక్కడ చదువుతాను మొత్తం. వాని రాక అబద్ధ విషయమై సమస్త బలముతోనూ నానా విధమైన సూచక్రియలతోనూ మహత్కారములతోనూ దుర్నీతిని పుట్టించు సమస్త మోసంతోనూ నశించున్న వారిలో సాతాను కనపరచు బలం అనుసరించును అన్నాడు ఆయన. ఏం చెప్తున్నాండి ఈ వచనాల్లో? ఇది ఒకటి రాసుకుందాం. 9, ధర్మ విరోధిని ఎవరు అనుసరిస్తారు? ధర్మ విరోధిని ఎవరు వెంటాడతారు? విరోధిని ఎవరు అనుసరిస్తారు? ఎవరన్నాడు అక్కడ? నశించున్నవారు అన్నాడు. నశించుచున్నవారు. ఇంకో పదం ఏమన్నాడంటే, సత్య విషయమై ప్రేమను అవలంబించిన వారు. సత్య విషయమైన ప్రేమను వెంటాడిన వారు. వెంటాడని వారు. ఈ నాశనపాత్రుడు పాపురుషుడు ఈ ధర్మ విరోధిని ఎవరు అనుసరిస్తారండి? ఎవరో ఈ ఉచ్చులో పడతారండి. రక్షించబడటానికి దేవుడు ఏమి ఇచ్చాడండి? సత్యమైన వాక్యాన్ని ఇచ్చాడండి. మనుషుల దగ్గరికి వస్తుందండి. మనుషుల పరిస్థితి ఏంటంటే సత్యాన్ని ఏం చేయట్లేదండి, నమ్మట్లేదండి, సత్యానికి విధేయత చూపించట్లేదండి, సత్యాన్ని వెంటాడట్లేదండి. ఒకవేళ సత్యాన్ని ప్రేమతో అవలంబిస్తే, వెంటాడితే ఆ వ్యక్తి యొక్క ఆత్మ ఏమవుద్దండి? రక్షించబడిద్దండి. వాళ్ళు అవుతున్నారండి. ఒకవేళ ఒక పాపి రక్షించబడాలంటే దేవుడి యొక్క మార్గం ఏంటండి? రక్షణ శక్తి దేంట్లో ఇచ్చాడు దేవుడు? సువార్తలు ఇచ్చాడండి. దేవుని వాక్యానికి ఇచ్చాడండి. వాక్యం సత్యమైంది. సత్య విషయమైనటువంటి ప్రేమను ఏం చేయాలి? ఒక వ్యక్తి రక్షించబడాలంటే వెంటాడాలి. వెంటాడటం అంటే ఏంటండి? అనుసరించాలి, దాన్ని వెంబడించాలి, దాన్ని జీవితానికి అన్వయించుకొని బ్రతకాలి. అప్పుడు సత్య విషయమైన ప్రేమను వెంటాడేవాడు కాదు, అతని వ్యక్తిత్వాన్ని నాశనానికి నడిపించుకుంటున్నాడు. ఇప్పుడు ఎవరిని అనుసరిస్తున్నాడు ఈ వ్యక్తి? ఆ ధర్మ విరోధిని అనుసరిస్తున్నాడండి. అప్పుడు ఈయన గురించి ఏమంటున్నాడంటే, ధర్మ విరోధి యొక్క రాక ఎలా ఉండిద్దంటే, ఈ ధర్మ విరోధి రాక 10వ వచనంలో కొన్ని పదాలు చెప్పాడండి. ఒకటి ఏమన్నాడంటే, అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ అన్నాడండి. 2,
2 వాని రాక గురించి చెప్తున్నాడండి. అబద్ధ విషయమైన సమస్త బలంతోనూ, 2 నానా విధమైన సూచక్రియలతోనూ, 3 మహత్కారములతోనూ, 4 దుర్నీతి పుట్టించు సమస్త మోసంతోనూ, 5 నశించుచున్నవారు లేకపోతే నశించున్న వారిలో సాతాను కనపరచు బలమును అనుసరించును. ఇప్పుడు ఈ ధర్మవిరోధి సాతాన, ధర్మవిరోధి యొక్క రాక సాతాను బలమును అనుసరించుంటుందా? ధర్మవిరోధి సాతాన, ధర్మవిరోధి రాక సాతాను బలమును అనుసరించుంటుందా? ఏమండి? చాలామంది అయోమయంకి వెళ్ళిపోయారు. ధర్మవిరోధి సాతాన, ధర్మవిరోధి రాక సాతాను బలమును అనుసరించుంటుందా? ఏం చెప్తున్నాండి ఈ వచనంలో? 10వ వచనం చివరి లైన్లో, దుర్నీతిని పుట్టించు సమస్త మోసంతోనూ నశించున్న వారిలో సాతాను కనబరచు బలమును అనుసరించును అన్నాడండి. అంటే సాతాను బలమును అనుసరించును అంటే ఎవరు రాకండి? ఇదంతా ఈ ధర్మ విరోధి రాకండి, ఈ నాశన పాత్రలో పాపురుషుడు యొక్క రాకండి. అంటే ఇతర సాతాను కాదండి. ఎవరి ధర్మ విరోధి? ఇందా చెప్పుకున్నాను చూడండి, ఇతను. ఈ ధర్మ విరోధి యొక్క రాక దేన్ని ఆధారం చేసుకుని వచ్చింది అంటే అండి, 1 సత్యాన్ని ఆధారం చేసుకుని వచ్చిద్దా, అసత్యాన్ని ఆధారం చేసుకుని వచ్చిద్దా? అసత్యాన్ని. అంటే అబద్ధ విషయమే సమస్త బలముతో అన్నాడండి. అబద్ధ విషయంలో చాలా బలంగా జరిగిస్తాడండి. ఉదాహరణకి కాన్స్టంటినోపుల్ చక్రవర్తి కాలంలో ఆర్సిఎమ్ అంటే క్రైస్తవ్యాన్ని ఏం చేస్తారంటే, అప్పటికి రోమన్ క్యాథలిక్ ప్రారంభం వల్ల, కానీ రోమా చక్రవర్తి యొక్క అధికారంలోకి ఏమవుతుందండి, క్రైస్తవ్యం అనేది వెళ్ళిపోతుందండి. అప్పుడు అక్కడ అధికారం నుంచి ఎవరు పుట్టుకొచ్చారంటే పోపులు వచ్చారండి, అదే ప్యాటర్న్ అనుసరించి. అంటే రోమా సామ్రాజ్యం ఎంత బలంగా మనుషులు ప్రభావితం చేసిందండి క్రిస్టియానిటీలోకి. వాక్యం చెప్పి మనుషుల్ని క్రిస్టియానిటీలోకి తీసుకొచ్చిందా? మనుషులకి ఎరేసి క్రిస్టియానిటీలో తీసుకొచ్చిందా? అంటే మీకు పనులు ఉన్నాం, ఉద్యోగాలు కల్పిస్తాం, మీకు పదవులు ఇస్తాం, మీ పిల్లల చదువులు ఉంటాయి, మీకు ఇల్లు, ఒకవేళ సౌకర్యాలు, ఇవన్నీ ప్రజలకు ఏం చేసిందంటే ఎరేసిందండి. అంటే చక్రవర్తి మతాన్ని స్వీకరించినప్పుడు చక్రవర్తి ప్రజలకి ఆఫర్ ఇస్తే ఎవరైనా ఏం చేస్తారండి? ఆఫర్ కొరకు కక్కుర్తిపడి వచ్చేస్తారండి. వాళ్ళు మనసు మారి వచ్చిన కాలంలో కాదండి. మతం కేవలం బెనిఫిట్స్ కొరకు, అవసరాల కొరకు వచ్చినాడు తప్ప నిజంగా క్రీస్తునందు విశ్వాసం ఉంచి పాపాలు ఒప్పుకొని యేసు ప్రభు దేవుని కుమారుడని, ఆయన లాంటి వ్యక్తిని నేను సంపాదించాలని ఆ గురుతో సంఘంలోకి వచ్చినాడు కాదండి. అలాగా క్రైస్తవం పెరుగుతుంది తప్ప ఆత్మ సంబంధమైన మనుషులు ఏమవట్లేదండి, పెరగట్లేదండి. అంటే అంత బలంగా ఏం చేసిందండి, ఈ ధర్మ విరోధి ప్రభావం వచ్చిందండి. ఇంకో పదం అన్నాడు, నానా విధమైన సూచక్రియలతోనూ మహత్కారంతోనూ. అంటే ఏ సూచక్రియ చేస్తారు ఒకవేళ చేస్తే? ఒకవేళ దేవుడే ఏం చేస్తారండి, మనం ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయంలో చూస్తాడు. కలలు కనేవాడు కానీ, దర్శనాలు చెప్పేవాడు కానీ మీ మధ్య మీరు అన్నాడు చూడండి ఒక అద్భుత సూచక్రియ చేస్తే జరిగినా సరే మీరు ఏం చేయొద్దు అంటాడే, నమ్మొద్దు అంటాడండి. జరిగితే ఎవరు నమ్మరు? అంటే ఎందుకు దేవుడు అంటే ఎందుకు చేశాడు అతను అంటే, మీరు నన్ను పూర్ణ హృదయంతో నన్ను విశ్వసిస్తున్నారు లేదో తెలుసుకోవడానికి మిమ్మల్ని నేను ఏం చేస్తున్నాను అంటాడు, పరిశోధిస్తున్నాను అంటాడండి. అంటే ఒక సూచక్రియ, ఒక మహత్కార్యం జరిగినా సరే ఏం చేయొద్దు అంటాడండి, నమ్మొద్దు అంటాడు. కారణం ఏంటంటే, నా వాక్యాన్ని ఆధారం చేసుకుని మీరు విశ్వాసిస్తారా పూర్ణంగా? అద్భుతాన్ని బట్టి మీరు ఆకర్షితులు అవుతారా? తెలుసుకోవడానికి నేనేం చేస్తున్నాను, వారి చేత ఈ కార్యం చేయిస్తానని దేవుడే చెప్పాడండి. మీరు ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయం 1-4 వచనం చదివితే ఆ విషయాలు ఉంటాయి. అంటే అలాంటి వారు ఒకవేళ దేవుడి వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వకుండా అద్భుతాలు మహత్కారాల వైపు వెళ్ళిపోవడానికి కూడా దేవుడు ఏం చేస్తాడండి, ఆ క్రియలు జరిగించడానికి దేవుడు వాళ్ళకి అవకాశం ఇవ్వచ్చండి. దుర్నీతిని పుట్టించు సమస్త బలంతో అన్నాడు, లేకపోతే మోసంతో అన్నాడు. నీతి మోసం అవుతాడు. ఇక్కడ నీతి కాంది దుర్నీతి కాబట్టి దుర్నీతి పుట్టించు సమస్త మోసంతోనూ నశించున్న వారిలో ఎవరి బలం అనుసరించుంటుందంటే సాతాను కనపరిచే బలాన్ని అనుసరించుంటుందండి. అంటే ఇతను రాకడ ఎలా ఉంటుందో చెప్పాడండి 10వ వచనంలో. 9b పాయింట్ 10వ వచనంలో ధర్మ విరోధి యొక్క రాక ఎలా ఉంటుందో చెప్పాడు.
ఇతను రాక ఎవరిని అనుసరించుండిద్దండి? లేకపోతే సాతాను అనుసరించుండిద్దండి. సాతాను బలమును అనుసరించుండును. అంటే ఇతను వెనకాల ఎవరున్నారండి? నేను చెప్పాలనుకుంది ఏంటంటే ఇతను వెనకాల ఎవరున్నారండి? సాతాను యొక్క బలం ఉందండి. సాతానికి ఇతను ఏర్పాటు చేయడానికి సంబంధం ఏంటండి? సాతాను ఇతను ఏర్పాటు చేయడం యొక్క ఉద్దేశం ఏంటండి? క్రీస్తు యేసునందు విశ్వసించిన వారందరూ కూడా ఏకత్వం కలిగి ఉండాలి దేవుని యొక్క సంకల్పం అయితే, ఇప్పుడు ఏమవ్వకూడదు, వాళ్ళందరూ ఏకమే ఉండకూడదు. విభజన చేత ఏమవ్వాలి? కొట్టుకు చావాలి. 2 ఆత్మ సంబంధమైనటువంటి విధానంలో కాకుండా దేవుణ్ణి ప్రకృతి సంబంధమైన విధానంలో దేవుణ్ణి ఏం చేయాలి? ఆరాధించాలి. ఇప్పుడు ఇదంతా ఎవరికి కల్పన అండి? అపవాది యొక్క కల్పన అండి అదంతా కూడా. దేవుడి ఆత్మ అయితే ఏం చేశాడు? ఇతని యొక్క ప్రభావం వల్ల సంఘాల్లోకి విగ్రహాలను తెచ్చారండి, ఆచారాలు తెచ్చారండి, పండుగలు తెచ్చారండి, చాలా పద్ధతులు తెచ్చారండి. ఇవన్నీ ఎవరి బలాన్ని అనుసరించి వచ్చాయండి? సాతాను బలాన్ని అనుసరించి వచ్చినాయండి. మనం ఏమనుకుంటామంటే ఎంత భక్తి ఉందో ఎన్ని చేస్తున్నాను వాళ్ళు అనిపించిందండి. అది భక్తిహీనత. భక్తి అయితే వాక్యాన్ని ఆధారం చేసుకుని రావాలి. ఆచారాలకు వాక్యం సంబంధం లేదండి. ఆచారాలకి పెద్దలు నియమించారు కాబట్టి వాళ్ళ పద్ధతులు ఏం చేస్తారండి? చేసుకుంటూ వెళ్ళిపోతారండి. అప్పుడు ఇంకో విషయం చెప్పాడండి 11-12 వచనాల్లో. ఆయన వెనకాల ఈ ధర్మ విరోధి యొక్క రాక వెనకాల ఎవరున్నారంటే సాతాను ఉన్నాడు. సాతాను బలం అనుసరించి జరిగిద్దండి. 11-12 వచనాలు ఒక భయంకరమైన హెచ్చరిక చెప్పి ముగించాడండి ఈ భాగాన్ని. ఎందుచేత సత్యాన్ని నమ్మకుండా మనుషులు దుర్నీతిని జరిగించడానికి ఇష్టపడుతున్నారు కాబట్టి ఈ దుర్నీతి పరులైన వారందరికీ కూడాను కలిగే శిక్ష గురించి ఏం చెప్తున్నాడంటే, ఇందుచేత సత్యము నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధము నమ్మునట్లు మోసం చేసే శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. కొంచెం మెలుకుతో అయినండి ఈ పాయింట్. కొంచెం నాకల్లి చూడండి, బౌడు కల్లి. ఏమైనా అర్థమైందండి ఈ వచనాలు ఏముందో? 11-12 వచనాలు ముగించుకుందామండి. ఈ భాగం అయిపోయింది. నాశనపాత్రుడు పాప పురుషుడు బయలుపరచబడిన సందర్భంలో కంక్లూజన్కి వచ్చేసాడు. ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ వ్యక్తి గురించి ఏమంటున్నాడంటే, ఎందుచేత ఈ ధర్మ విరోధి రాక సాతాను బలం అనుసరించింది కాబట్టి అందుచేత 11వ వచనంలో సత్యము నమ్మక ఈ మనిషి ఉన్నాడు. సత్యం ప్రకటించబడుతుంది. ఇది ప్రాబ్లం ఏంటండి? సత్యాన్ని ఏం చేయట్లేదు, నమ్మక. ప్రాబ్లం అది ఇతుంది. సత్యాన్ని నమ్మక దేని ఎందు అభిలాష కలిగిన వాడుకున్నాడు? దుర్నీతి ఎందు అభిలాష గల వారందరూ. దుర్నీతి, ఇతనుకున్న అభిలాష ఏంటంటే దేవుని నీతిని జరిగించాలని కాదండి, దుర్నీతిని, చెడ్డ నీతిని, లేకపోతే అబద్ధాన్ని జరిగించాలని అభిలాష, కోరిక. జరిగించాలి, సత్యం జరిగించాలనే, అసత్యం జరిగించాలని. అసత్యం, సత్యం దేవుని సంబంధమైంది. ఈ ధర్మ విరోధిని ఎవరు అనుసరిస్తారని చెప్పుకున్నామండి? నశించేవాడు అనుసరిస్తాడు. రక్షించబడటానికి సత్యవాక్యం దేవుడు ఇస్తే సత్య ప్రేమను అవలంబించాలి. అంటే సత్యాన్ని సాత్వికమైన మనసుతో అంగీకరించి దాని ప్రకారంగా జీవితాన్ని ఏం చేయాలండి? కొనసాగించాలి. కొనసాగితే రక్షించబడతాడు. ఇప్పుడు ఇతని ప్రాబ్లం ఏంటి? సత్యాన్ని విని రక్షించబడటానికి మనసు లేదు, సత్యాన్ని ఏం చేయట్లేదు, నమ్మట్లేదు. మరి దేన్ని అనుసరించడానికి ఇష్టపడుతున్నాడు? దుర్నీతి యందు అభిలాష కలిగిన వారు అన్నాడు. చెడ్డ నీతిని జరిగించడానికి అభిలాష ఉంది, దేవుని నీతిని జరిగించడానికి కోరిక లేదు. ప్రస్తుత సమాజంలో మనుషులు దేవుని వాక్యం సత్యమైంది, సత్యమేంటో స్పష్టంగా తెలుసుకొని ఆ సత్యాన్ని జరిగించాలనే తీవ్రత ఎంతమందిలో ఉంది? తమకు ఇష్టం వచ్చినటువంటి విధానంలో భక్తి చేయడానికి,
తమ కోరిన విధానంలో భక్తి చేయడానికి ఎంతమందికి ఆరాటం ఉందండి ప్రస్తుతం? దేనికి ఎక్కువ మెజారిటీ పీపుల్ ఉన్నారండి? సత్యం మీద తెలుసుకొని సత్యాన్ని అవలంబించడానికి ఇష్టపడే వాళ్ళు ఉన్నారా? తమకు నచ్చినట్టుగా బోధ ఉండాలి, సిద్ధాంతం ఉండాలి, తమకు నచ్చినట్టుగా జీవిత విధానం కొనసాగించడానికి భక్తి ఉండాలి. ఏది ఎక్కువ మంది ఇష్టపడుతున్నారండి? నీతే దుర్నీతే? దుర్నీతికి ఎక్కువ మంది ఎడిట్ అవుతున్నారండి. దుర్నీతి మనుషుల్ని ఆకర్షిస్తుందండి. అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే సత్యం నమ్మక దుర్నీతిని జరిగించే విషయంలో అభిలాష కలిగిన వారందరికీ అంటండి దేవుని దగ్గర నుంచి ఏమొస్తుంది అంటే అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై. అంటే వీడికి గతి ఏంటండి? శిక్షావిధి. శిక్షావిధి పెద్ద అక్షరాలతో రాసుకోండి. శిక్షావిధి పొందేందుకే, పొందుటకే, తప్పించుకోవడానికి కాదండి. ఇంకా తప్పించుకునే ఛాన్స్ లేదండి. శిక్షావిధి పొందుటకై అబద్ధము నమ్మున్నట్లు మోసం చేసే శక్తిని సాతాను వాడికి పంపుతున్నాడు. అంతే కదా? అంతేనమ్మా? ఎవరు పంపిస్తున్నారండి? అదేంటి దేవుడు ఎలా పంపుతాడు మోసం చేసే శక్తిని? అమ్మా, మోసం చేసే శక్తిని సాతాను కదా పంపించేది. దేవుడు ఎందుకు పంపిస్తాడు? దేవుడు మోసం చేయడుగా. మనుషులు సత్యంలో పడట్లా, సత్యం నమ్మట్లా, సత్యం నందు అభిలాష లేదు వాళ్ళకి. దుర్నీతిని జరిగించే విషయం పరిగెత్తుతున్నారు. ప్రపంచమంతా ఏది భక్తి అనుకుంటున్నారండి? దుర్నీతి భక్తి అనుకుంటున్నారండి, వేషధారణ భక్తి అనుకుంటున్నారండి, ఆచరణ భక్తి అనుకుంటున్నారండి. ప్రపంచం పరిగెత్తుతున్నారండి. వాక్యంలో ఉన్నటువంటి విషయాలను జాగ్రత్తగా వెలిగి తీసి దాన్ని అర్థం చేసుకొని దాని ప్రకారంగా జీవించే విషయం మనుషులు తాపత్రం లేదండి. మనుషులకి ఏది కావాలంటే దేవుని నీతి అవసరంలా, తమ దుర్నీతి చేత సత్యాన్ని అడిగించారు ఒకప్పుడు. అది వ్యక్తిగత భ్రష్టత్వం. ఇక్కడ విశ్వాసంలోకి వచ్చి కూడా కొంతమంది ఏం చేస్తున్నారండి? నీతిని జరిగించడానికి కష్టం మనుషులకి. అమ్మో, మళ్ళీ ఉన్నారండి. దేవుడి యొక్క వాక్యం చెప్తే జీర్ణించుకోలేరండి. సత్యం ఉన్నదన్నట్టుగా పాటించమంటే కష్టమండి. అవి కూడా చేద్దాం కొన్ని అంటే మాత్రం ఎంత సంపుగా ఉండిద్దో, ఎంత తీపిగా ఉండిద్దో ఆ బోధ. పర్లేదు, అవి కూడా చేద్దాం, ఇవి చేద్దాం, రెండు చేద్దాం అంటే ఎంత ఇష్టపడతారో. అది దుర్నీతి అండి. అలా చెప్పే బోధ కూడా దుర్నీతి పరుడండి. అంటే సత్యం నమ్మక ప్రాబ్లం అది. దుర్నీతి అని అభిలాష కలిగి ఉన్నారు కాబట్టి నువ్వు నాశనం అవ్వరని దేవుడు ఏం చేస్తాడండి? దేవుని దగ్గర నుంచి దేవుడు అంటండి మోసం చేసే శక్తిని, మోసం చేయు శక్తిని దేవుడు ఈ వ్యక్తికి ఏం చేస్తున్నాడండి? అప్పగిస్తున్నాడండి. అంటే ఇప్పుడు ఈ మోసం చేత ఇతను ఏం చేయబడతాడండి? మోసగించబడతాడు. ఇంక అదే భక్తి అనుకుని అలాగనే కొనసాగుతాడండి. ఇక అది రక్షణ ఇద్దండి. రక్షించబడతారు కిషోర్ బాబు గారు, రక్షించబడ్డాడు. అంటే దేవుడు ఎందుకు ఆ స్థితికి అప్పచెప్పాడు? దేవుడు రక్షించారు కదా ఆ వ్యక్తిని. చాలా అవకాశాలు ఇచ్చాడండి. సత్యాన్ని నమ్మి సత్యాన్ని అనుసరిస్తే నీకు రక్షణ ఇస్తుంది అని దేవుడు సత్యం మనుషుల దగ్గర తీసుకొస్తే, నాకు అవసరం లేదు సత్యం, నాకు దుర్నీతే కావాలి, నాకు లోకమే కావాలి, ఈ ఆచరణలే కావాలి, పద్ధతులే కావాలి, కులమే కావాలి, ఇవే కావాలి అని ఏం చేస్తున్నాడండి? సత్యం నమ్మక దుర్నీతి జరిగించడానికి అభిలాష కోరుకుంది కాబట్టి నువ్వు ఆ దుర్నీతిని నమ్మి నాశనం అవ్వు, శిక్షించబడు అని మోసం చేయడానికి దేవుడు ఏం చేస్తాడు? మోసం చేసే శక్తిని మనకి పంపిస్తున్నాడు అండి. అర్థమైందండి ఇది? దీనికి ఏదైనా ఎగ్జాంపుల్ చెప్పండి బైబిల్లో. దేవుడే మోసం చేయటానికి, మోసపరచడానికి ఒక వ్యక్తికి మోసం చేయడానికి అప్పగించి అతను నాశనం అయ్యే విధంగా చేసిన సందర్భాలు ఏదన్నా బైబిల్లో అండి? రాజు ఆయన దురాత్మ వచ్చిందండి, ఆయన భ్రష్టుడు అయిపోయాడు, ఆయన క్రియలను బట్టి భ్రష్టుడు అయిపోయాడు, దేవుడు వదిలిపెట్టాడు ఆయన. ఇంకేదన్నా అమ్మా ఇస్కరియోతు యూదా అంటే వాళ్ళు దురాశపరులు కాబట్టి వ్యక్తిగతంగా భ్రష్టుడు అయిపోయారు. అంటే దేవుడే డైరెక్ట్గా అతని దగ్గరికి మోసం చేయడానికి ఆత్మ పంపించి సర్వనాశనం ఏ విధంగా చేస్తాడు దేవుడు. అలాంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయా? మీరు మొదటి రాజు గ్రంథం 22 అధ్యాయం చదవండి. అహాబు యొక్క పాపం పరిపక్వమయ్యే స్థితిలో అహాబు యొక్క నాశనాన్ని దేవుడు ఎలా శాసించాడండి? అహాబుతో వెయ్యముందేడు ఒక ఆయన యోధారాజు యెహోషాపాతు.
యెహోషాపాతు ఒకసారి వివేకుని దర్శించడానికి వచ్చాడు, ఆహాబుని దర్శించడానికి వచ్చినప్పుడు, యెహోషాపాతు మనం బంధువులు, రామోత్ గిలాద్ మందే కదా, ఆ సిరియన్లు ఏం చేశారు, 3 సంవత్సరాల క్రితం వాళ్ళు ఆక్రమించేసుకున్నారు, వాళ్ళ ఆధీనంలో ఉంది. ఇప్పుడు మనం యుద్ధం చేసి వాళ్ళతో మనం సంపాదించుకుందాం, నాకు సహకరించి అన్నప్పుడు యెహోషాపాతు ఏమంటాడే, నేను నీ బంధువుని, నా మనుషులు నీవారు, నేను నీవారిని, నా గుర్రాలు నీవే, అదే యుద్ధం చేయిద్దాం అన్నాడండి. అయితే ఒక చిన్న కండిషన్ ఏంటంటే, మనం యుద్ధానికి వెళ్దాం, యుద్ధంలో విజయం కలిగిద్దో లేదో యెహోవా ప్రవక్త దగ్గర దేవుని దగ్గర విచారిద్దాం అన్నాడండి. దేవుని దగ్గర విచారిద్దాం అన్నప్పుడు ఇప్పుడు యెహోవా నమ్మినోడు కాదు ఆహాబు, ఆ దేశంలో ఉన్నటువంటి 400 మంది కంటే ఎక్కువ మంది బయలు ప్రవక్తలను పిలిపించాడండి. బయలు ప్రవక్తలారా ఇట్లాగా రామోత్ గిలాద్ మీదకి యుద్ధానికి వెళ్తున్నాను, నేను సిరియన్లు జయిస్తాను లేదా అడిగినప్పుడు ఈ 400 మంది ప్రవక్తలు సుమారుగా 400 మంది పైనే ఉంటారండి. ఏమని చెప్పారండి, నువ్వు జయిస్తావు రాజా, సిరియన్ల మీద విజయం కలిగిద్ది, రామోత్ గిలాద్ మీదే ఇద్దే అని చెప్పారు. 400 మంది మొత్తకంటంగా ఒకేసారిగా 400 మంది ప్రవక్తలు ఒకసారిగా జయిస్తా అని చెప్తే ఎవరైనా ఏమనుకుంటారండి, నేను జయిస్తాను అనుకున్నాడండి. ఇంకొక ఆయన వస్తాడండి, సిద్కియానా సాధుకు ఎవరు ఉన్నాడండి, ఇనుపు కొమ్ములు చేసుకొని రాజు దగ్గరికి వచ్చి ఇట్లా యాసి వేస్తాడండి, రాజా ఈ సిరియన్లు ఇదిగో ఈ కొమ్ములు పొడిచినట్టుగా వాళ్ళు పొడిచి చంపేస్తావు, విజయం కలిగింది నీ, కానీ ఆయన కూడా స్కిట్ వేసి చెప్తాడండి. అదే యెహోషాపాతుకు నమ్మశక్యంగా ఉండదండి. వీళ్ళు కాదు, యెహోవా ప్రవక్త ఎవరు లేడా, యెహోవా ప్రవక్త అంటే వీళ్ళు అబద్ధ ప్రవక్తల దగ్గర ఎందుకు విచారించడం అని యెహోవా ప్రవక్తను పిలవమంటాడండి. ఒకడు ఉన్నాడు కానీ వాడు ఎప్పుడు నా గురించి నిజం పలకడం, వాడు అంటే నాకు పడదాం అని అంటే మీకే ఆ గురించి చెప్తాడండి. అలా అనకూడదు, ప్రవక్తల్ని ఆయన పిలిపించు, దేవుడు సెలవిస్తాడు మనకి అన్నప్పుడు ప్రవక్త వస్తాడండి. అంటే ఈ దాసులు కూడా ఎంత ప్లాన్గా చెప్తారంటే, రాజువారి దగ్గర గొప్ప పరివారం ఉంది, వాళ్ళందరూ సిరియన్ల మీదకి యుద్ధం వెళ్తే గొప్ప విజయం కలిగిద్దని చెప్తున్నారు, నువ్వు వాళ్ళకు అనుకూలంగా చెప్పన్నప్పుడు మొండోడండి మేకయ్య, మీరు చెప్పినట్టు నేను చెప్పను, యెహోవా ఏ సెలవిస్తే ఆ జీవం గల దేవుని మాట చెప్తాను తప్ప నా సొంత మాటలు ఏం చెప్పను, మొండోడండి ఆయన. సరే వచ్చాడండి, రాజు సముఖంలో నుంచోబెట్టారండి. ఇట్లాగా యుద్ధానికి వెళ్ళాలనుకున్నా విజయం కలుగు చేస్తా లేదా, రాజా ఇల్లు నువ్వు విజయం నీదే అన్నాడండి. అది చూసావా, నేను నా గురించి ఎప్పుడు నిజం చెప్పడు, అబద్ధం చెబుతానని చెప్పే కదా, అది ఇప్పుడు కూడా నన్ను వేటకారంగా వెళ్ళు విజయం కలిగిద్దని చెప్తున్నాడని ఆహాబు నిష్ఠూరం మాట్లాడతారండి యెహోషాపాతు దగ్గర. అలా కాదు, ఇప్పుడైనా నిజం చెప్పు అని బతిలాడతారండి. సరే నిజం చెబుతున్నా విను, ఇశ్రాయేలు కాపర్లేని గొర్రెలు అయిపోతారు, గొర్రెలు కాపర్లు అయితే ఎలా చల్లాచెదరైపోతాయి, ఇశ్రాయేలు ప్రజలందరూ చల్లాచెదరైపోతారు, నువ్వు యుద్ధానికి వెళ్తావు చచ్చిపోతావు. ఈ సిద్కియా అనేవాడు డ్రామా వేసేది చూడండి, వాడు ఏం చేస్తాడంటే మేకే మొహం మీద కొట్టండి వచ్చి, నేను చెప్పింది అబద్ధం అయితే యెహోవా నా నోడు పలకలేదు అంటాడు. నువ్వు వెళ్తావు యుద్ధానికి, యుద్ధంలో మాత్రం నువ్వు బ్రతకో చచ్చిపోతావు. కోపం వచ్చేసింది రాజు కదండి, రాజుకి వ్యతిరేకంగా మాట్లాడితే ఎవరినైనా లెక్క చేయడం రాజు. అయితే ప్రవక్తకి లోబడాలని రాజు అయినా సరే, దేవుని ప్రవక్త లోబడాలండి, అబద్ధ ప్రవక్త గురించి ఏమో కానీ దేవుని ప్రవక్త ఏం చేయాలి, రాజు అయినా సరే లోబడాలండి. మేకని బంధించేసేయండి, నిన్ను అంటే కారాగారంలో పడేసేయండి, భోజనం పెట్టకుండా నీళ్ళు లేకుండా వాళ్ళు పస్తుంచండి, అంటే చాలీచాలని ఆహారం పెట్టమన్నాడండి. నేను యుద్ధానికి వెళ్ళి వచ్చేంత వరకు విజయంతో వచ్చేంత వరకు ఇలాగనే అతను బంధించున్నాను చెబుతాడండి. నువ్వు వెళ్ళు, నువ్వు తిరిగి వస్తే యెహోవా నా నోట పలకలేదని చెప్తాడండి, సవాల్ చేస్తాడండి. ఏమైపోయాడండి, మౌరు వేసుకుని వేసుకుని వెళ్తాడండి యుద్ధానికి. మళ్ళీ ఎక్కడ గుర్తుపడతారు, చంపేస్తారండి భయంతో. ప్రవక్త చెప్పాడు కదా, భయం ఉండిద్దండి. అంటే ఇప్పుడు ఎలా చెప్పగలిగేవని మీకేని అడిగితే అంటాడు, పరలోకంలో సీనరీ చూశాడండి ఆయన, మహాదేవుడు సింహాసనం మీద ఆశ అన్నాడు, దేవదూతలో కుడిపాశం ఎడమ పాశం ఉన్నాడండి. దేవుడు అన్నాడు, ఇప్పుడు ఆహాబు సిరియన్ల మీదకి వెళ్ళి యుద్ధం చేసి అతని ప్రాణాలు పోగొట్టుకోవాలి, ఏం చేస్తే అతను ప్రాణం పోయిద్దని దేవుడు ఆ సభా పరివారాలను అడిగాడే. ఒకళ్ళు అలాగా, కొంతమంది ఇలా చెప్తూ వచ్చారండి. అవేవి దేవుడికి అంత అనిపించలేదండి. వాళ్ళు ఒక ఆత్మ వచ్చిందండి, దేవదూతల నుంచి ఒక ఆత్మ వచ్చి, నేను వెళ్తాను, అహాబు చచ్చే విధంగా నేను ప్రేరేపిస్తాను. ఎలా చేస్తామని దేవుడు అడిగితే, అతన్ని 400 మంది ప్రవక్తల నోట అబద్ధమాడే ఆత్మగా ఉంటాను, అతని ప్రవక్తల నోట అబద్ధమాడే ఆత్మగా నేను ఉంటాను, నువ్వు
సిరియల మీద యుద్ధం చేయి, విజయం నీకే కలిగిద్దని అబద్ధం పలుకుతాను నేను అని చెప్తాను. అప్పుడు రాజు ఏం చేస్తాడు? 400 మంది చెప్పారు కాబట్టి ధైర్యంతో యుద్ధానికి వెళ్తాడు. యుద్ధంలో ఏమవుతాడు? చస్తాడు. సరే వెళ్ళండి, దేవుడు అనుమతిస్తాడే. అంటే దేవుని దగ్గర ఇది కూడా ఉండిద్దండి, దేవుని దగ్గర అది కూడా ఉండిద్దండి. అంటే ఇప్పుడు మంచోడిని తీసుకెళ్ళి మోసం చేయడానికి దేవుడు అప్పగిస్తాడా? మంచోడు కాదండి ఇతను. సత్యాన్ని నమ్మినైతే మంచోడండి. సత్యాన్ని నమ్మేవాడుగా దుర్నీతిని జరిగించడానికి మనసు ఉందండి. నీతిని జరిగించే మనస్తత్వం లేదండి. సత్యాన్ని జరిగించే మనసు లేదండి. ఆ దుర్నీతిని జరిగించే మనసు ఉంది కాబట్టి దేవుడు ఏం చేస్తాడంటే మోసం చేయడానికి, శిక్షా విధిని విధించడానికి మోసం చేయాలి కదా. శిక్ష రావడానికి ముందు ఏం జరగాలండి? వాడు మోసపోవాలండి. మోసపోయి అది అహాబ్ 400 మంది ప్రవక్తలు చెప్పిన మాటకి నాకు విజయం కలిగిద్ది అని ఆర్భాటంతో వెళ్ళాడు. మారు వేషం వేసుకొని గురుచోడికి ఆవిడ బాణం వేసాడే. వచ్చి ఎక్కడ కవచకుండం జరిగిందండి. తగలటం రక్తం కట్టుకొని దాంట్లోనే ఏమైపోతాడే? కొరి చచ్చారండి. రక్తం మడుగైపోయిందండి ఆ రథం అంతా కూడా. ఆ కడటానికి రక్తం మరుగైపోయింది కదండి రథం అంతా. కడటానికి వెళ్తే ఆ బండి ఆ రక్తపు ఆ నీళ్ళంతా ప్రవహించే అక్కడ కడుగుతున్నప్పుడు కుక్కలు నాకు తిండి వచ్చి రావు చెప్పింది ఏది తట్టుకోలేదండి. అంటే అహాబు పాపం పండింది కాబట్టి దేవుడు ఏం చేశాడండి? అక్కడ మోసం చేసే విషయం దేవుడు అనుమతించాడండి. అంటే దేవుడి దగ్గర ఆ ప్రోగ్రాం కూడా ఉందండి. ఇలాంటి సందర్భాలు బైబిల్ లేదన్నా ఇంకా అబద్ధం నమ్మి మోసం పోయేటట్టుగా దేవుడు మనల్ని భ్రష్టత్వానికి వదిలిపెట్టే పరిస్థితి ఎక్కడైనా ఉందా? రోమపత్రిక చదువుతున్నప్పుడు కూడా మనకు అర్థమైందండి. మనుషులు సత్యాన్ని అడిగించినప్పుడు దేవుడు ఏం చేశాడండి? అవకాశం ఇచ్చాడండి. హృదయం అంధకారం అయిపోయిందండి. దేవుడు కాని వాడిని దేవుడిగా చేసుకున్నారండి. దేవుడు అప్పుడే అవకాశం ఇచ్చాడండి. మూడోసారి హృదయ దురాశలు వచ్చినాయండి. దేవుడు కాకుండా సృష్టికర్తను పూజిస్తున్నారండి. సృష్టికర్తను పూజించుకున్న సృష్టాన్ని ఏం చేస్తున్నారు? పూజిస్తున్నారండి. దేవుడు మండిపోయిందండి. చేయడానికి కార్యం చేయడానికి దేవుడు ఏం చేశాడు? ముందు తుచ్చమైన అభిలాష వదిలిపెట్టాడు. దేవుడు అది పెట్టాడండి. మంచిని తీసుకొని వదిలిపెట్టలేదండి. తుచ్చమైన కార్యాలు చేయమని చెడ్డోని తీసుకెళ్ళి వదిలిపెట్టాడండి. అయినా బుద్ధి రాలేదండి. నేను అంటే ఆ కార్యం చేయటం ఏంటి? అసహించుకోవాలండి. రోతక్రియలు చేయటం ఏంటి? నేనేంటి ఇచ్చి అనుకోవాలండి. సిగ్గు రాలేదండి అతనికి. సరే ఇంకెక్కువ భ్రష్టత్వాన్ని దేవుడు ఏం చేశాడు? ఆ వ్యక్తిని వదిలిపెడతాను. చేయరాని కార్యం చేయటకు దేవుడు భ్రష్ట మనసుకు వాడిని అప్పగించును అన్నాడండి. భ్రష్ట మనసుకు అప్పగించింది దేవుడా ఆ వ్యక్తే? దేవుడేనండి. స్టార్టింగ్ ఒకేసారి అప్పచెప్పాడండి దేవుడు కూడా. అహాబును ఒకసారి దేవుడు మోసం చేయడానికి దేవుడు అప్పగించలా. అహాబు కూడా పాపం చేసి మారు మనసు పొందితే దేవుడు అవకాశం ఇచ్చాడు లేదా? ప్రార్థన చేసి దేవుడు అతనికి శిక్ష లేకుండా ఆపాడండి. అయినప్పటికీ కూడాను మితిమీరిన పాపం చేస్తే మాత్రం దేవుడు ఊరుకోడండి అవన్నీ కూడా. మన జీవితాలు ఎలా ఉన్నాయి అంటే ఏదన్నా సంఘటన చోటు చేసుకున్నప్పుడు ఆ ఇబ్బందిలో అయ్యా తప్పు అయిపోయింది నన్ను క్షమించాను దేవుని దగ్గరకు వస్తామండి. ఏడు దాటిన తర్వాత తప్పు తగిలేయమంటారు చూడండి. మన బ్రతుకులు కూడా అలాగనేనండి. శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు దేవా నువ్వేలా దిక్కు అంటామండి. కొంతకాలం బాగుంటామండి. మళ్ళీ ఏమవుతామండి? ఏడు దాటిన తర్వాత, సమస్య తీరిన తర్వాత, ఆ ఇబ్బందులు పోయిన తర్వాత తప్పు తగిలేస్తామండి. మళ్ళీ నాశనానికి వెళ్ళిపోతామన్నమాట. అంటే దేవుడు ఎవరిని భ్రష్టత్వాన్ని వదిలిపెట్టండి. మన సత్యం మన దగ్గరకు వచ్చి మనం రక్షించుకోగలిగే విషయం అవకాశం ఇచ్చిన తర్వాత దాన్ని నమ్మకపోతే దేవుడు ఏం చేస్తాడు? మోసం చేసే శక్తిని దేవుడు వారికి అప్పగిస్తున్నాడండి. ఇప్పుడు ఇక్కడ ఎవరన్నా ఊరకు అనుకుందాం, ఈ ప్లేస్లో ఒక వ్యక్తిని పెట్టుకుందాం, మనం కూర్చున్న వ్యక్తిని. ఈ వ్యక్తికి 5-10 సంవత్సరాల నుంచి వాక్యం అందుతుందండి. సత్యాన్ని అంగీకరించి రక్షించబట్టలేదండి. అమ్మా అయిపోయింది, నవ్వుకుంది. తర్వాత అయిపోయిన తర్వాత ఎంతసేపటి నవ్వుకుందా? అయిపోయింది, నా పాయింట్ కూడా అయిపోయింది. ఈ వ్యక్తికి 5-10 సంవత్సరాల నుంచి వాక్యం అందుతుంది, సత్యాన్ని అంగీకరించట్లా. దాని అర్థం ఏంటండి? సత్యం అంగీకరించి రక్షించబడాలి, క్రీస్తు యొక్క సంఘంలోకి రావాలి. క్రీస్తు యొక్క సంఘంలో రాలేదు. అర్థం ఏంటండి? అర్థం ఏంటండి? నువ్వు సత్యానికి లోబడే మనసు లేదు, బ్రతుకులు మార్చుకునే మనసు లేదు కాబట్టి నీ శరీర సంబంధం ఇచ్చిన జరిగించుకోవడానికి దుర్నీతి వైపు వెళ్ళిపోతున్నావు కదా. నువ్వు కోరుకున్నావు కదా, నువ్వు దుర్నీతిలో నాశనం అయిపోరా అని ఏం చేస్తున్నాడండి? దేవుడు అప్పగించేసాడు. అంటే అప్పగించాడు అంటే ఒక వ్యక్తి రక్షించబడటానికి అవకాశం ఉంటుందా? నాకు తెలిసిన చాలామంది పరిస్థితి అలాగనే అయిపోతుందండి. సత్యం వాళ్ళ దగ్గరకు వచ్చిందండి, వాళ్ళ హృదయాలు తట్టిందండి, వాళ్ళు రక్షించబడడానికి దేవుడు చాలా అవకాశం ఇచ్చాడండి. సత్యాన్ని మాత్రం మనుషులు ఏమవ్వట్లేదండి, ఇదే చూపించట్లేదండి.
మానవ కల్పిత సిద్ధాంతాలకే మనుషులు ఆకర్షితులు అవుతున్నారండి. దుర్నీతి సంబంధమైన కార్యాలు జరిగించడానికి ఆకర్షితులు అవుతున్నారండి. దేవుడు ఏమంటాడంటే, నీకు అవకాశం ఇచ్చాను, అహాబ్లాగా చాలా కాలం నీకు అవకాశం ఇచ్చాను, నువ్వు నమ్మే మనస్తత్వం లేదు నీలో, ఆ మోసం చేసే శక్తి నీకు అప్పగిస్తాను. కారణం ఏంటంటే నీకు శిక్షా విధి కలగాలి. నువ్వు అబద్ధాన్ని నమ్మి నాశనం అవడానికి దేవుడు ఏం చేశాడండి? అనుమతించాడండి. అది ఓ భయంకరమైన అధ్యాయం అండి. ఈ అధ్యాయం ఆర్షములు అంగీకరిస్తారండి. ఈ అధ్యాయాన్ని ఏ మతశాఖ అంగీకరించండి, ఏ మతశాఖ వ్యక్తి అంగీకరించండి. ఈ మతశాఖలన్నీ కూడా విశ్వాస భ్రష్టత్వంలో వచ్చినాయి తప్ప విశ్వాసంలో వచ్చినాయి కాదండి. యేసు ప్రభు యొక్క సొంత రక్తము క్రయధనంగా చెల్లించి సంఘాన్ని ఏర్పాటు చేసుకుంటే, ఈ సంఘంలోకి మానవులు ఏం చేస్తుంటే బలత్కారులుగా చొరబడ్డారండి. మానవుల యొక్క అధికారంలోనికి ఇప్పుడు సంఘాన్ని ఏం చేస్తుంటే భ్రష్టత్వానికి లోన్ చేశారండి. కొన్ని క్రీస్తు యొక్క సంఘాల్లో ఉన్నటువంటి మనుషులను బాగున్నారు అంటే వాళ్ళు కూడా సత్యం లోబడి మనస్తత్వం లేదండి. ఇప్పుడు వాక్యానికి ఉన్నదన్నట్టుగా నేర్చుకొని నేను బ్రతికితే ఇలాగనే బ్రతకాలనే తీవ్రత కలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? 100 మంది ఉంటారు సంఘ సభ్యుల్లో. ఒకళ్ళిద్దరు చూపిస్తే గ్రేట్ అండి. ప్రభు రాకడ మనకి ఏమని పాఠం నేర్పుతుందండి? ప్రభు రాకడ మనకి ఏమని పాఠం నేర్పుతుందండి? ఎప్పుడో తెలియదు, ఎప్పుడు ఆయన రాకడ మనకు తెలియదు. ఆ రాకడ లోపు మన జీవితం ఏం చేయాలండి? సిద్ధం చేసుకొని ఉండాలండి. ఆడు ఎలాగా ఇది ధర్మ విరోధి ఎలాగ సాతాను బలాన్ని కనబరిచి ఎలాగ ప్రభు యొక్క రాకల్లో నోటి ఊపిరి చేత దేవుడు లేకపోతే యేసు ప్రభు వాడిని నాశనం చేస్తాడో అలాంటి దుస్థితులు మనం నాశనం అయిపోకూడదండి. ఆయన యొక్క పునరుద్ధాన బలాన్ని ఎరగడానికి మనం క్రీస్తు యొక్క సంఘంలోకి వచ్చామండి. కాబట్టి ఆయనతో యుగాలు ఉండే నీతి నివసించే రాజ్యం స్వతంత్రించుకోవడానికి మన జీవితాలు ఉండాలి తప్ప ఈ అబద్ధాన్ని నమ్మి మోసంలో మన జీవితాన్ని కొనసాగించి భ్రష్టత్వానికి వెళ్ళిపోవటానికి కాదండి. ఏం రాసుకుందామండి? 6-12 వచనాల్లో 6-12 వచనాలు ఏం రాసుకోవచ్చండి? నాశన పాత్రుడకు పాప పురుషుని యొక్క నాశనం అన్నావా? ధర్మ విరోధి నాశనం అయితే ధర్మ విరోధి సంహరించబడుట, ధర్మ విరోధి సంహరించబడుట లేకపోతే ధర్మ విరోధి నాశనం. 6-12 వచనాల్లో ధర్మ విరోధి నాశనం అయితే సంహరించబడుట. అప్పుడు సమస్య ఏంటంటే అక్కడ అయిపోయింది, నా టైం అయిపోయింది. సమస్య ఏంటంటే అక్కడ తెస్సలోనికే సంఘంలో సమస్య ఏంటండి? అమ్మా ఇంకా రాలేదా ఈ లోకంలోకి? ఏంటి సమస్య ఏంటండి అమ్మా? ప్రభుదినం వచ్చే ఉంది, ప్రభుదినం సమీపైంది, లేకపోతే సమీపమైంది కాదండి, ప్రభు రాకడ గతించింది అని బోధిస్తున్నారండి. ప్రభు రాకడ సంభవించిందని బోధిస్తున్నారండి. ప్రభు రాకడ సంభవించిందనే విషయాన్ని కొంతమంది బోధిస్తుంటే పౌలు ఏం చేశాడు? నమ్మవద్దని వేడుకున్నాడండి. మరి నమ్మవద్దంటే సోర్స్ ఏంటి? ఎందుకు నమ్మకూడదు అంటే ప్రభు రాకడ సంభవించాలంటే ముందుగా కొన్ని సూచనలు ఉన్నాయి. ఆ సూచనలు జరిగితే తప్ప రాకడ రాదు. ఏంటది? భ్రష్టత్వం సంభవించాలి, నాశన పాత్రుడు పాపురుషుడు బయలుపరచబడాలి. భ్రష్టత్వం అనేది సంఘ భ్రష్టత్వము, విశ్వాస భ్రష్టత్వం. కొంతమంది విశ్వాసం నుంచి తొలగిపోతారు, అది సంభవించాలి అని చెప్పాడు. ఇప్పుడు సంభవించిందా? సంభవించింది. నాశన పాత్రుడు పాపురుషుడు బయలుపరచబడాలి. ఎవరి నాశన పాత్రుడు పాపురుషుడు? దేవుని యొక్క స్థానాన్ని ఆక్రమించిన వ్యక్తి ఎవరంటే సంఘ చరిత్రలో మీరు ఎవరైనా చదివితే పోపండి. దేవుడి స్థానాన్ని ఆక్రమించాడండి, దేవునిగా కొనియాడబడుతున్నాడండి, దేవుని యొక్క ప్రతినిధిగా చలామణి అవుతున్నాడండి, దైవాంశ సంభూతుడిగా కొనియాడబడుతున్నాడండి. అప్పుడు ఆ వ్యక్తి బయలుపరచబడటానికి కొన్ని పాత నిబంధనల నుంచి మనం పూర్వం నుంచి దేవుడు ఏం చేస్తాడంటే కొన్ని ప్రవచనాలు చెప్పాడండి. అప్పుడు ఆ ధర్మం విరోధి మర్మము ఇప్పటికే అపోస్తుల కాలంలోనే పనిచేస్తుంది. దాన్ని అనుసరించి వచ్చినాయి ఈ తప్పుడు బోధలు. అప్పుడు ఎవరు ఈ ధర్మ విరోధిని అనుసరిస్తారు? నశించున్నవారు, సత్య విషయం ప్రేమను అవలంబించడం ఇష్టం లేని వారు. అప్పుడు వాడు రాక ఎలా ఉండేది? సాతాను బలము కనపరిచే విధంగా ఉండేది తప్ప దేవుని బలాన్ని కనపరిచే విధంగా ఉండదండి. అప్పుడు వాడు
వాడి గతి ఏమైద్ది? వాడిని అనుసరించిన వారి గతి ప్రభు రాకల్లో ఏమైద్దండి? తన నోటి ఊపిరి చేత ఆగమనంలో ఏం జరిగిద్దంటే నాశనం చేస్తాడండి. అప్పుడు 11-12 వచనాల్లో సత్యం నమ్మకపోతే కలిగే నష్టం చెప్పాడండి. అది కూడా రాసుకోండి. సత్యం నమ్మకపోతే కలిగే నష్టం. సత్యమును నమ్మకుంటే కలిగే నష్టం. దేవుడు మన ఎదుట ఉంచాడండి. సత్యం నమ్మి రక్షించబడతావా? అబద్ధాన్ని నమ్మి నాశనం అవుతావా? సత్యం నమ్మితే మనం ఏమవుతామండి? రక్షించబడతాం. సత్యం నమ్మకపోతే దుర్నీతినే. ఆప్షన్ లేదండి, 2 ఆప్షన్, ఇంక 3 ఆప్షన్ లేదండి. సత్యమా అసత్యమా రెండే ఉన్నాయి మన ఎదుట. నువ్వు సత్యం నమ్మితే రక్షించబడతావు, లేదు నేను నమ్మను అంటే దుర్నీతిలో ఉండిపోతావు. అప్పుడు దుర్నీతిలో ఉన్నటువంటి మనల్ని దేవుడు ఏం చేస్తాడు? నువ్వు శిక్షావిధి పొందటానికి దేవుడు ఏం చేస్తున్నాడు? మోసం చేసే విధంగా ఆ శక్తిని పంపిస్తున్నాడండి. సాతాను కాదండి, దేవుడే పంపిస్తున్నాడండి. అంటే మనం బుద్ధి మార్చుకోవట్లేదు కాబట్టి దేవుడే ఆ శిక్షకి అప్పచెప్తున్నాడండి. అప్పుడు తర్వాత పేరాలో వాళ్ళు రక్షించబడిన విషయం, సువార్త ద్వారా ఎందుకు పిలువబడ్డారో చెప్తూ, అంటే సువార్త ద్వారా పిలువబడ్డారు, వాళ్ళు నిలకడగా ఉండాలనే విషయం చెప్తాడండి. విశ్వాసమందు, ఎందుకంటే సత్యాన్ని నమ్మి వచ్చినారు, వాళ్ళు ఎలా ఉన్నారండి? మరణ పర్యంత వరకు నిశ్చిల్లుగా ఉండాలండి, నిలకడగా ఉండాలండి, అస్థిరంగా ఉండకూడదండి. అది చెప్పాడు. తర్వాత మనం వచ్చే నెలలో మనం ఆ విషయం నేర్చుకుందాం. ఈ తరగతిలో మీరు నేర్చుకున్న విషయాలు అంటే ఒకసారిగా అర్థమవుతాయని నేను చెప్పను, కానీ ఒక అవగాహన వచ్చింది. దీన్ని మరలా సందర్భాన్ని బట్టి మనం చెప్పుకుంటుంటాం కాబట్టి దీని మీద మన విశ్వాసాన్ని ఏం చేద్దామని కట్టుకుందాం. చిన్న మనం ఏంటంటే, లోకంలో మానవ కల్పిత సంఘాలు చాలా ఉన్నాయండి. ఆ విశ్వాస క్రమాన్ని బట్టి వచ్చినాయి కాదండి, విశ్వాస భ్రష్టత్వం వల్ల వచ్చినాయండి. విశ్వాస భ్రష్టత్వం కలిగిద్దని దేవుడు చెప్పాడు, అది సంభవించింది. అప్పుడు అవి కూడా రక్షించబడిన సమూహాలు అనుకోకూడదండి. అవి భ్రష్టత్వం నుంచి వచ్చినవి, రక్షించబడినవి కాదండి. అంటే మన ప్రయత్నం ఏంటంటే ప్రేమతో సత్యం చెప్పి వాడిని సత్యమైన విలువలు నడిపించడం అనేది మనం చేయాల్సిన పని అండి. మా పూర్వీకులు తెలియదు కదా, వాళ్ళకి తెలియదు కదా అన్న ప్రశ్న వేసుకుంటాం. ఇక్కడ మన దగ్గరికి వచ్చినప్పుడు మన తర్వాత వారికి ఏం చేయాలండి? ఆ విషయాన్ని చెప్పాలండి. మన ముందున్న వారు, మన తాత ముత్తాతలు చచ్చిపోయారు, వాళ్ళకి ఈ విషయాలు తెలియదు. వాళ్ళు మనసాక్షిని బట్టి, వాళ్ళు చేసిన క్రియలను బట్టి దేవుడు వాళ్ళని తీర్పులో చేస్తాడండి. మనకి ఇన్ని విషయాలు తెలియని, మన తాత ముత్తాతలకి ఇన్ని విషయాలు తెలిసినాయా? తెలియదు కదా. కాబట్టి మన దగ్గరకు వచ్చినప్పుడు మన గురించి ఆలోచించాలి, మన తర్వాత తరాల వాళ్ళని ఎలా కట్టుకోవాలో ఆలోచించాలండి. చచ్చిపోవడాల గురించి ఇప్పుడు మనం ఏం ఆలోచించిన అవసరం లేదండి. మీ అందరికీ వందనాలు తెలియపరుస్తూ, దీనికి ఏదైనా సందేహం ఉంటే తర్వాత మనం నెమ్మదిగా వివరంగా తర్వాత తెలుసుకుందాం. ఈ తరగతిని ముగించుకుందాం. సోదరులు సమయం ఇస్తున్నాను.